ఒక ఫ్రెండ్ చేసుకునేప్పుడు బీ కాషియస్. వాడు నీకు పర్సనల్గా తెలుసా, వాడిని నువ్వు పర్సనల్గా గుర్తుపడతాడు లేదా వాడు నిన్ను గుర్తుపడతాడు, వాళ్ళనే ఫ్రెండ్గా యాడ్ చేసుకో. వై? బికాస్ ఇప్పుడు సైబర్ క్రైమ్ అంటే సార్ ఫిజికల్గా చేయకుండా ఏ నేరాలు అయితే మీరు ఆన్లైన్లో చేస్తారు, ఆల్ క్రైమ్స్ విల్ కమ్ అండర్ సైబర్. ఒక మర్డర్ కేసులో వాడు కన్విక్ట్ అవుతే 302 సెక్షన్ 302 ఆఫ్ ఐపీసీ మన మూవీస్లో వింటుంటాం. అవును సార్. మోడీ వచ్చాక ఐపీసీ అనేది తీసేశాడు. లైక్ ఎందుకంటే అది బ్రిటిషర్స్ పెట్టిన అప్పటి చట్టాలు ఇవి, తను మాడిఫై చేశాడు. లైక్ ఇప్పుడు బిఎన్ఎస్ అంటారు, ఐపీసీ లేదు ఇప్పుడు. ఇండియన్ బిఎన్ఎస్ లైక్ భారతీయ న్యాయ సంహిత, లైక్ ఐపీసీ భారతీయ న్యాయ సంహిత. లాయర్లే కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తలలు పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. డౌట్ వస్తే చూసుకుంటారు, తెలిసిన కొన్ని రెగ్యులర్ బేస్ కింద. ఇది మారిస్తే మరి చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు లంచానికి ఏదైనా చేస్తారు అనేది అది జనరల్ గా జరిగే విషయం. కానీ నవ్వేడేస్ ఎలా అయిపోయిందంటే సార్, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సాఫ్ట్వేర్ ఉన్నప్పుడు ఇప్పుడు ఒక ఐపీ అడ్రస్ ని వాడు కనుక్కున్నవాడు ఒక మొబైల్లో ఐఎంఈఐ నెంబర్ కనుక్కోవడం వాడికి పెద్ద కష్టం కాదు. కోవిడ్ టైం నుంచి ఎందుకు ఎక్కువ జరిగిందంటే సార్, కోవిడ్ అనే సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఈవెన్ లాక్స్ లో సంపాదించే వ్యక్తులు కూడా జీరోకి వచ్చేసారు. అంటే ఏం పెడితే వస్తుంది ఇంత ఇన్కమ్. ఇన్ఫ్లుయెన్సర్లు రిచ్ అయ్యిండ్రు, ఎవరైతే బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేసిన వాళ్ళు రిచ్ అయిపోయారు. ఇంకొక సాడ్ పార్ట్ అంటే ఏంటంటే సార్, రీసెంట్ గా మీరు చూసింటారు మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొంతమంది సెలబ్రిటీస్ కి నోటీసెస్ ఇచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ పాలసీస్ వస్తే మీరు అన్నట్టుగా 13 లో లాస్ట్ టైం అప్డేట్ చేశారు, మళ్ళీ రీసెంట్ గా అప్డేట్ రీసెంట్ గా 23లో చేశారు. 2023లో డిపిడిపి అని చేశారు, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పి తీసుకొచ్చారు. అంటే ఇట్ మోర్ ఫోకసెస్ ఆన్ ఇండివిజువల్ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం. బట్ అది టెక్నాలజీ ఇస్ గుడ్, బట్ దే ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ సమ్ అదర్ పర్పసెస్. యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే టెక్నాలజీ ఎప్పుడు బాగానే ఉంటుంది సార్, కానీ అంటిల్ అన్లెస్ అది మిస్యూజ్ అవుతే గానీ ఇలాంటి వల్నరబిలిటీస్ వస్తాయి. అది బిట్ కాయిన్ కూడా వచ్చింది ఒక డిఫరెంట్ పర్పస్, బట్ అది వేరే రకంగా ఎప్పుడైతే ఇల్లీగల్ గా అది మాఫియా వాళ్ళు డ్రగ్ మాఫియా స్టార్ట్ చేశారు, మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. ఇప్పుడు వరల్డ్ ఇండెక్స్ లో చూసుకుంటే మనం ఎక్కడ ఉన్నాం సార్? అన్ఫార్చునేట్లీ 10th ప్లేస్ లో ఉంది ఇండియా సైబర్ క్రైమ్స్. టాప్ 10 కంపేరింగ్ టు అదర్ కంట్రీస్, అడ్వాన్స్డ్ అంటే వెస్టర్న్ కంట్రీస్ తో మనది రికవరీ పర్సెంటేజ్ ఎట్లా ఉంది సార్? తక్కువే ఉంటుంది, చాలా తక్కువ. ఎందుకు అంటే సార్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సరిపోను సైబర్ సెల్ పోలీస్ స్టేషన్సే లేవు. దీనికి అసలు చాలా మంది బాధితులు విక్టిమ్స్ ఎవరు ఉంటారంటే సార్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ టీనేజర్స్ గ్రాడ్యుయేషన్ లో ఉన్న వాళ్ళు. అరే నేను 10 పెడితే 100 వచ్చింది అంటే వాడు ఫీల్ అవుతాడు అనమాట. అరే చలో నేను ఒక్క పూటలో సంపాదించేసాను, దీన్ని రికవర్ చేసుకోవాలి అంటే ఫర్దర్ గా మనం పెడితే వస్తుందేమో. 100 వెనుకపోలేరు, దాన్ని ఎవరికి డిస్క్లోజ్ చేయలేరు. ఫస్ట్ సైబర్ క్రైమ్ లో ఇందులో రకాలు ఉన్నాయి. ఒక మొబైల్ ని సోర్స్ గా యూజ్ చేసుకోవాలి అంటే సైబర్ క్రైమ్ లో కొన్ని రకాలు ఉన్నాయి. ద ఫస్ట్ వన్ ఈజ్ ఫిషింగ్. ఫిషింగ్ అంటే ఏంటి, మీకు టర్మినాలజీ వినగానే ఫిషింగ్ అంటే చేపలు పట్టడం. సేమ్ వే మనకి గాలం వేస్తాడు అంతే వాడు. ఈరోజు మన పాడ్కాస్ట్ లో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, అదే భార్గవ్ గారు. ఇవాళ మనం మాట్లాడుకోబోయే విషయం సైబర్ క్రైమ్. కానీ కేవలం టిప్సే కాదు, రియల్ కేసులు, మీరు ఎప్పటికీ మర్చిపోలేని ఒక స్పెషల్ అవగాహన. భార్గవ్ గారు బ్యాంకింగ్ రంగంలో లీగల్ అనలిస్ట్ గా పనిచేస్తున్నారు. ఎన్నో సైబర్ మోసాలను ఎదుర్కొని చట్టమైన పరిష్కారాలు తీసుకొచ్చిన అనుభవజ్ఞులు. ఫిషింగ్, విషింగ్, డిజిటల్ అరెస్ట్ అండ్ సైబర్ క్రైమ్ మరియు భవిష్యత్తులో మనకు ఎదురు అయ్యే డేంజర్స్ నుంచి వీరి దృష్టికోణం విన్నాక మీరు ఇంకా ఎవ్వరిని నమ్మరు. ఇంటర్నెట్ వాడే ప్రతి ఒక్కరూ ఈ ఎపిసోడ్ మిస్ అవ్వకండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై పాడ్కాస్ట్. ఈరోజు భార్గవ్ గారు మన దగ్గరికి వచ్చారు యాజ్ ఎ గెస్ట్. ఈజ్ వర్కింగ్ ఫర్ HSBC ఫర్ మోర్ దెన్ 10 years and also he has 15+ years of experience in the domain, banking domain and legalities, all that stuff. తను ఆల్మోస్ట్ లాయర్ ప్రాక్టీస్ చేశాడు, తర్వాత MBAకి మూవ్ ఆన్ అయిపోయి దెన్ he joined as a strategist in banking sector. Now he is working as a assistant manager in HSBC bank. సో ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి సైబర్ క్రైమ్స్ వినగానే చాలా మందికి స్వీట్ మెమరీస్ ఉంటాయి, బ్యాడ్ మెమరీస్ ఉంటాయి. సో విల్ డికోడ్ ఆల్ ఆఫ్ దెమ్. అసలు సైబర్ క్రైమ్ అంటే ఏంటి, అది బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి మనం దాని నుంచి ఎలా ప్రివెంట్ అవ్వచ్చు, సైబర్ క్రైమ్స్ నుంచి, ఈ
ఇవన్నీ సజెషన్స్ కానీ టిప్స్ కానీ మనం మన ఎక్స్పర్ట్ భార్గవ్ గారితో తెలుసుకుందాం. సో వెల్కమ్ టు మై పాడ్కాస్ట్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హౌ ఆర్ యూ సార్? ఐఎమ్ ఫైన్. హౌ అబౌట్ యూ? ఐఎమ్ ఎక్సలెంట్ సార్. ఐఎమ్ ఎక్సలెంట్ ఫర్ నౌ. సో అయితే ఇందాక చెప్పినట్టుగా మనం ఇందాక కూడా డిస్కస్ చేసుకున్నాము ఇదే సైబర్ క్రైమ్స్. సో బిఫోర్ వి గోయింగ్ టు టాపిక్, సో మీ గురించి ఒక light introduction, my viewers. Okay, I am Vijay Bhargav Babu. Basically, right now I am working for HSBC as an assistant manager. I am having 10 plus years of experience in this field. Before that, I worked for Bank of America. So right now I am working as a assistant manager into corporate credits. We deal with the loans. Basically, we deal with the loans to the corporate organization. So in daily life మాకేంటంటే కస్టమర్స్ తో వాళ్ళు పడే సైబర్ క్రైమ్స్ తో వాళ్ళు పడే ఇబ్బందులు ఎవ్రీథింగ్ మేము చూస్తూ ఉంటాం. సో ఐ హ్యావ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ ద సైబర్ క్రైమ్. ఓ దట్స్ గ్రేట్ సార్, గుడ్ టు నో. సో ఇప్పుడు సైబర్ క్రైమ్ అనేది వస్తే అసలు ఇన్ యువర్ లాంగ్వేజ్ మా వాళ్ళకి చాలా మందికి మరి ప్రోలు కాదు, ఎక్స్పర్ట్స్ కాదు, నాన్ టెక్నికల్. సో వాళ్ళకి అర్థమయ్యే భాషలో అసలు సైబర్ క్రైమ్ అంటే ఏంటి సార్? అసలు వాట్ ఈస్ ఇట్? సైబర్ క్రైమ్ అంటే నథింగ్ బట్ బేసిక్ గా చెప్పాలి అంటే సైబర్ క్రైమ్ అనేది జస్ట్ ఒక ఇల్లీగల్ యూసేజ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రానిక్ డివైస్. సే ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ కానీ మొబైల్ కానీ ఇల్లీగల్ గా వేరే వాళ్ళ కంప్యూటర్ కానీ మొబైల్ ని కానీ ఒక మెలీషియస్ ఇంటెన్షన్ తో అంటే ఒక చెడు ఉద్దేశంతో యూజ్ చేయడం బై గెయినింగ్ సమ్ ఫినాన్షియల్ గెయిన్ అనమాట. ఫినాన్షియల్ గా దాన్ని యూజ్ చేసుకోవడాన్ని సైబర్ క్రైమ్ గా తీసుకోవచ్చు. అయితే ఆల్ సైబర్ క్రైమ్స్ ఆర్ నాట్ రిలేటెడ్ టు ఫినాన్షియల్ లాస్ ఆర్ ఫినాన్షియల్ గెయిన్స్. ఓకే, దాన్ని హరాస్మెంట్ గా యూజ్ చేస్తారు. లైక్ ఎవరైనా టార్గెట్ చేసి పర్సనల్ గా కూడా కొంతమంది టార్గెట్ చేయడానికి కూడా సైబర్ క్రైమ్ అనేది యూజ్ చేస్తున్నారు. ఓకే, ఎనీథింగ్ యూ యూజ్ ఎనీ డివైస్, యూజింగ్ డివైస్ ఇఫ్ యూ కమిట్ టు ఎనీ క్రైమ్ ఈస్ కాల్డ్ సైబర్ క్రైమ్. ఎస్. ఓకే. సో అసలు సైబర్ క్రైమ్ లో రకాలు ఏంటి సార్? అసలు ఆ సైబర్ క్రైమ్ అనేది రెండుగా ఉంటుంది సార్. సైబర్ క్రైమ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ షుడ్ బి ఎలక్ట్రానిక్ డివైస్ టు యూజ్. సే ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ ఉంది. కంప్యూటర్ ని ఎలా అంటే కంప్యూటర్ ని టార్గెట్ చేసి ఒకసారి క్రైమ్ చేస్తారు. లైక్ ఒక కంపెనీ డేటా మొత్తం తీసుకోవాలి. అసలు సైబర్ క్రైమ్ అని ఎలా కమిట్ చేస్తారు సార్? అసలు బేసికల్ గా సైబర్ క్రైమ్ అనేది రెండు రకాలుగా అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎలక్ట్రానిక్ డివైస్, సే ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ ని టార్గెటెడ్ గా ఒక క్రైమ్ చేస్తారు. ఓకే, అప్పుడు ఏమవుతుంది అంటే కంప్యూటర్ విల్ బి ద టార్గెట్ అండ్ అనదర్ వన్ ఈస్ కంప్యూటర్ ఈజ్ యాజ్ ఎ సోర్స్ గా యూజ్ చేస్తారు. సే ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ కి ఒక మెసేజ్ పంపిస్తారు, ఒక ఫ్రాడ్యులెంట్ మెసేజ్ పంపిస్తారు. సో ఆ కంప్యూటర్ అనేది అప్పుడు సోర్స్ గా యూజ్ అవుతుంది ఆ క్రైమ్ కి. ఓకే, ఆ కంప్యూటర్ లో ఉన్న మెసేజ్ ని దాంతో మనం వెరీ నెక్స్ట్ మూమెంట్ ఏదైతే యాక్ట్ చేస్తామో అది అప్పుడు సోర్స్ గా యూజ్ అవుతుంది. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే కంప్యూటర్ నే డిస్ట్రాయ్ చేస్తారు దాంట్లో ఉన్న డేటా తీసుకోవడానికి. అప్పుడు అదేమవుతుంది అంటే అది విక్టిమ్ అవుతుంది. అప్పుడు కంప్యూటర్ ఇట్ సెల్ఫ్ బికమ్స్ ఎ విక్టిమ్. ఇవి రెండు బేసిక్ మెథడ్స్ ఆఫ్ కమిటింగ్ ద క్రైమ్, సైబర్ క్రైమ్. ఇప్పుడు ఈ రోజులలో మనం చూసుకుంటే సైబర్ క్రైమ్ అంతా ఫోన్లలోనే. ఎస్, మనం వాడేది మోస్ట్లీ నార్మల్ జనాల నుంచి అడ్వాన్స్డ్ యూజర్ల వరకు అందరు వాడేది ఫోన్లతోనే విక్టిమ్స్ అవుతున్నారు. సో అదేలా సార్ అసలు? యాక్చువల్లీ ఇలా ఇప్పుడు చెప్పాలి అంటే ఈ మొబైల్స్ వచ్చాక, స్మార్ట్ ఫోన్స్ వచ్చాక ప్రతి ఒక్కరు ఫ్రమ్ లేమెన్ టు హై లెవెల్ నాలెడ్జ్ పర్సన్ స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు. వాళ్ళకి యాక్చువల్లీ అంటే చెప్పాలి అంటే వాళ్ళకి ఫుల్ టైం అసలు ఆపరేటింగ్ స్కిల్స్ కూడా ఉండవు, బట్ దే యూజ్ ఇట్ ఇన్ దర్ డైలీ లైఫ్స్. సో ఏమవుతుంది అంటే ఫస్ట్ సైబర్ క్రైమ్ లో ఇందులో రకాలు ఉన్నాయి. ఒక మొబైల్ ని సోర్స్ గా యూజ్ చేసుకోవాలి అంటే సైబర్ క్రైమ్ లో కొన్ని రకాలు ఉన్నాయి. ద ఫస్ట్ వన్ ఈస్ ఫిషింగ్. ఫిషింగ్ అంటే ఏంటి? మీకు టర్మినాలజీ వినగానే ఫిషింగ్ అంటే చేపలు పట్టడం. ఇన్ ద సేమ్ వే మనకి గాలం వేస్తాడు అంతే. వాడు ఒక లేమెన్ లాగా మనని యూజ్ చేసుకొని వాడు గాలం వేస్తాడు. ఇట్స్ నథింగ్ అబౌట్ ఏంటంటే మన సైకాలజీతో వాడు గేమ్ ఆడడమే సైబర్ క్రైమ్ మెయిన్ మోటో అదే. ఎక్కువ జరగడానికి సైబర్ క్రైమ్స్ ఇంత ర్యాపిడ్ గా గ్రోత్ ఉండడానికి కూడా ఏంటంటే వెనెవర్ ఒక సైబర్ క్రైమ్ రిలేటెడ్ అఫెన్స్ కమిట్ అవుతుంది అంటే మనం ప్యానిక్ అయిపోతాం. అండ్ సైకలాజికల్ గా మనం హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే మనకి ఏదో ఒక లాస్ జరుగుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఎట్లా ఇరాటికేట్ చేస్తామనేది ఆలోచించాం. ప్యానిక్ అయిపోయి అసలు అక్కడ వచ్చిన మెసేజ్ ఏంటి అనేది చూసుకోము. దానా ఏదో ఒకటి వచ్చేస్తుంటాం మనం. అరే ఇది వచ్చింది లింక్, దీన్ని పంపించేయాలి అనుకుంటాం. పానికింగ్ లో పెద్దగా వాడం మనం. అసలు లాజిక్ అనేది యూజ్ చేయం మనం. మూమెంట్ ఆ స్పీడ్ వేరే ఉంటది. సో ఇదే అసలు దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ ఈ అఫెన్సెస్ మెయిన్ గా ఇంక్రీజ్ అవుతున్నాయి ఇంత ర్యాపిడ్ గా అంటే దిస్ ఈస్ ద మెయిన్ రీజన్. సో కమింగ్ అబౌట్ ఫిషింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ ఫిషింగ్ అంటే మీకు మీ మొబైల్ ఫోన్ కి ఒక మెసేజ్ వస్తుంది.
ఒక మెసేజ్, టెక్స్ట్ మెసేజ్ వస్తుంది లేదా వాట్సాప్కి వస్తుంది మెసేజ్. ఓకే. ఏమని వస్తుంది అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మీ అకౌంట్లో సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 డిపాజిట్ అయింది ఫ్రమ్ సో అండ్ సో ఆర్గనైజేషన్. మీ ఎల్ఐసి పాలసీ ఉంది, మీ ఎల్ఐసి పాలసీ మెచ్యూర్ అయిపోయింది, మీకు వచ్చేసింది అమౌంట్ ఒక 1 lakh వచ్చింది అనగానే మనం ఏం చేస్తాము, మెసేజ్ చూసుకుంటాం. ఒక 10,000 1 lakh వచ్చింది అనగానే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మొబైల్, అవును మనది అసలు మెచ్యూరిటీ డేట్ ఎప్పుడు ఉంది అని కూడా ఆలోచించాం మనం. ఎందుకంటే మన మైండ్ లో అది అసలు థాట్ కూడా రాదు. మన ఎల్ఐసి పాలసీ అంటే జనరల్ గా అందరూ గుర్తుపెట్టుకోరు కదా, మన ఎల్ఐసి పాలసీ ఎప్పుడు 10 ఏళ్ళకు ఉంటుంది మెచ్యూరిటీ అనుకుంటాం. బట్ మనం ఏంటంటే ఆ మెచ్యూరిటీ డేట్ ఎప్పుడు ఉంది అని కూడా ఆలోచించకుండా ఏం చేస్తాం అంటే వీల్ ఓపెన్ దట్ మెసేజ్. వెన్ ఎవర్ విల్ ఓపెన్ ద మెసేజ్, మనం వెళ్ళగానే దాంట్లో ఏముంటది 10,000 డిపాజిట్ అయిందా లేదా చూసుకోవడానికి చూస్తాం. మనం చూడగానే వాడు కంటిన్యూస్, మనం ఒకసారి ఓపెన్ చేయగానే వాడు కంటిన్యూస్ నెక్స్ట్ మెసేజ్ పంపుతాడు. ఈ ఓటీపీ యూజ్ చేయండి టు బి సెక్యూర్డ్ అంటాడు. ఎల్ఐసి వాళ్ళు ఈ ఓటీపీ పెట్టారు, ఈ ఓటీపీ మీరు ఆపరేట్ చేయండి, చేయగానే మీ అకౌంట్ డీటెయిల్స్ వస్తాయి అందులో అంటాడు. సే లైక్ మన పాలసీ ఐడినే ఇస్తాడు వాడు అక్కడ. ఓ ఈ పాలసీ ఐడి మనదే ఉంటది కదా అని మనం ఓపెన్ చేస్తాం. సో మనం ఏమనుకుంటాం అంటే ఎల్ఐసి నుంచి వచ్చింది వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, ఓటీపీ ఎంట్రీ చేస్తే మన అమౌంట్ ఎంత ఉంది అనేది మనం చెక్ చేసుకుంటాం అనుకుంటాం. ఓకే. బట్ ద వెరీ నెక్స్ట్ మూమెంట్ మన దాంట్లో నుంచి డెబిట్ ఓటీపీ వచ్చిన వెరీ నెక్స్ట్ మూమెంట్ వెన్ ఎవర్ వి ఎంటర్ ద ఓటీపీ ఖతం, ఇట్ విల్ గో బూమ్, మన అకౌంట్ లో ఉన్న అమౌంట్ అంతా పోతుంది, డెబిట్ అయిపోతుంది. అంటే మరి వీళ్ళు చేసే వాళ్ళు ఎట్లా సార్, అంటే మన బ్యాలెన్స్ ముందే తెలుసుకుంటారా వాళ్ళు బ్యాలెన్స్ తెలుసుకోవడం అనేది కాదు, కానీ వాళ్ళు ర్యాండమ్ గా క్లిక్ చేస్తారు సార్. ర్యాండమ్ గా క్లిక్ చేస్తారు వాళ్ళు. ఎలా అంటే మీ డేటా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక కాల్ వచ్చింది అంటే మీ డేటా వాడి దగ్గర ఉన్నట్టే. ఆబ్వియస్లీ వాడు ఏం చేస్తాడు అంటే ర్యాండమ్ గా చూసుకుంటాడు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అకౌంట్ వాడు ఏమంటారు ఇప్పుడు రెగ్యులర్ రెక్కి చేస్తారంటారు చూసారా, లైక్ వాడు ఫాలో అవుతుంటాడు మీ ట్రాన్సాక్షన్స్. లాస్ట్ ఒక 2 months 3 months నుంచి ఫాలో అవుతుంటాడు వాడు మీ ట్రాన్సాక్షన్స్. లైక్ ఓకే ఈ డేట్ రోజు డిపాజిట్ వచ్చింది, ఈ డేట్ రోజు ఇంత విత్డ్రా అయింది, ఎవ్రీథింగ్ విల్ బి దేర్. మీ డేటా వాడి చేతిలో ఉంటేనే మీకు ఆ కైండ్ ఆఫ్ మెసేజెస్ వస్తాయి. అంటే వాడి దగ్గర ముందుగానే నా ఫిగర్లు ఎవ్రీథింగ్ విల్ బి దేర్. అది మనం డీటెయిల్ గా ఇప్పుడు డీటెయిల్ గా వెళ్దాం. ఇంకా దాంట్లో టైప్స్ ఆఫ్ అఫెన్సెస్ అంటే సైబర్ క్రైమ్స్ అఫెన్సెస్ లో అవి డీటెయిల్ గా మనం డిస్కస్ చేయొచ్చు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ ఫిషింగ్ అనేది ఒక ఐడియా వచ్చింది కదా. ఫిషింగ్ తర్వాత విషింగ్ ఉంటుంది నెక్స్ట్. విషింగ్ ఈజ్ లైక్ ఏంటంటే వాయిస్ లో వస్తుంది, మీకు వాయిస్ రూపంలో వస్తుంది, మీకు కాల్ వస్తుంది. ఓకే. జస్ట్ ఫిషింగ్ లోనేమో మీకు మెసేజ్ ఎలా వస్తుందో ఇది ఇంకా మోస్ట్ డేంజరస్ అనమాట. మీకు ఒక వాయిస్ మెసేజ్ వచ్చేసింది, వాయిస్ వచ్చింది అంటే ఆబ్వియస్లీ మనం ఏమనుకుంటాం బ్యాంక్ నుంచి వాడు ఏం చెప్తాడు, ఐఎమ్ సో అండ్ సో ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ మాట్లాడుతున్నాను, మీ టర్మ్ డిపాజిట్ మెచ్యూరిటీ డేట్ కి వచ్చింది, మీరు ఈ మధ్య రావట్లేదు బ్యాంక్ కి, ఏంటి ఇది రెన్యువల్ చేయమంటారా లేకపోతే మీరు క్యాష్ తీసుకుంటారా అంటాడు. ఒకసారి చెక్ చేసుకోండి మీ డిపాజిట్ నెంబర్ ఇదే కదా అని అడుగుతాడు. టర్మ్ డిపాజిట్ నెంబర్ అంటాడు. మనం ఓకే ఆ టర్మ్ డిపాజిట్ నెంబర్ అడిగి చెప్తాం. ఓకే. డెబిట్ అయిపోతుంది అమౌంట్. అంటే ఇప్పుడు దీంట్లో ఇది ఉంటది కదా సార్, వీళ్ళు ఇట్లా రీసెంట్ గా ఏదో వెబ్ సిరీస్ వచ్చినట్టుంది అలా జంతారా. ఇది మొత్తం అదే కదా. కరెక్ట్. కాల్ చేసి వాళ్ళు డేటా ముందట పెట్టుకొని ఏదో ఒక నాటకం ఏదో ఎగ్జిక్యూటివ్ లాగా మాట్లాడేసి మోస్ట్ ఆఫ్ ద అది ఇప్పుడు నేను అదే చెప్తున్నా కదా. ఇప్పుడు ఈ క్రైమ్స్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మనం ఏదైతే కాదో దాన్ని ప్రిటెండ్ చేస్తాం చూసారా. ఇప్పుడు ఎస్బీఐ మేనేజర్ ఉండడు వాడు, బట్ విల్ ప్రిటెండ్ యాజ్ అన్ ఎస్బీఐ మేనేజర్. ఓకే. ఇట్స్ కాల్డ్ ఐడెంటిటీ థెఫ్ట్ అన్నమాట. ఐడెంటిటీ థెఫ్ట్ ఐడెంటిటీ థెఫ్ట్ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది. ఒక కంపెనీ ఉంటే ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్ కాకుండా బయటి వ్యక్తి ఎవడో ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్ యాక్ట్ చేస్తాడు. విల్ ప్రిటెండ్ లైక్ యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ దట్ కంపెనీ. ఓకే. వాడు ఆ రూపంలో మనతో డిస్కస్ చేసి మన అమౌంట్ లాగేసుకుంటాడు. దట్స్ కాల్డ్ ఐడెంటిటీ థెఫ్ట్. సే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఇప్పుడు మీకు చెప్తాను, అంటే కార్పొరేట్ లెవెల్లో అయిన ఫ్రాడ్ చెప్తాను మీకు. మీకు MEIL ఐడియా ఉంటుంది, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ. మెగా కృష్ణారెడ్డి హీస్ మోస్ట్ రెనౌండ్ పర్సన్. TV9 లో వన్ ఆఫ్ ద మేజర్ షేర్ హోల్డర్ TV9. మెగా కృష్ణారెడ్డి MEIL అనే కంపెనీ, అది ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ. ఇట్ డీల్స్ విత్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్. వాళ్ళు కాళేశ్వరంలో కాళేశ్వరంలో హీఈస్ వన్ ఆఫ్ ద మేజర్ కాంట్రాక్టర్. సో వాళ్ళు ఏంటంటే డచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అని చెప్పి వాళ్ళతో రెగ్యులర్ గా బిజినెస్ చేస్తారు. ఓకే. ఈ డచ్ కంపెనీతో వాళ్ళు రకరకాల అగ్రిమెంట్స్ ఉన్నాయి వాళ్ళకి, లైక్ ఫైనాన్షియల్ డీలింగ్స్, లైక్ సే సబ్ కాంట్రాక్ట్స్ వాట్ ఎవర్. ఈ డచ్ కంపెనీ అనేది ఏం చేసిందంటే, డచ్ కంపెనీ అనే దాన్ని వేరే వాళ్ళు ఒక ఎగ్జిక్యూటివ్ డచ్ కంపెనీ రిప్రజెంటేటివ్ గా యాక్ట్ చేసి వీళ్ళకి ఒక మెయిల్ సెండ్ చేశాడు. దిస్ హ్యాపెండ్
హ్యాపెన్ ఇన్ ద వెరీ రీసెంట్ పాస్ట్ లో. ఇది 2025 జనవరి దిస్ ఇయర్ ఓన్లీ, రీసెంట్ పాస్ట్ లో అయింది. ఆ డచ్ కంపెనీ నుంచి ఒక హై లెవెల్ పర్సన్ రిప్రజెంటేటివ్ గా యాక్ట్ చేసి వాడు ఒక మెయిల్ పంపించాడు MEAL కి. ఏమనంటే మన అగ్రిమెంట్ లో రాసుకున్నట్టుగా మీ దగ్గర నుంచి ఇంత బ్యాలెన్స్ రావాలి ఈ సబ్ కాంట్రాక్ట్ లో, ఇది ఇంకా మాకు రీచ్ అవ్వలేదు, సో కైండ్లీ సెండ్ దిస్ అమౌంట్ అని చెప్పి. వాట్ దీస్ పీపుల్ దే బిలీవ్ దట్ మెయిల్. ఎస్ అవును, అఫీషియల్ నుంచే వచ్చింది కదా, ఇది మెయిల్ నుంచే వచ్చింది కదా అని చెప్పేసి వీళ్ళు 5.5 crore పంపించేశారు. దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఐడెంటిటీ థెఫ్ట్ అనమాట. అఫీషియల్ గా వచ్చింది. దే థాట్ దట్ ఇట్ కేమ్ ఫ్రమ్ అఫీషియల్ వెబ్సైట్. అవును, రిప్రజెంటేటివ్ హై లెవెల్ లోనే అవుతాయి. 5.5 కూడా అట్లాంటి ఏమైనా వస్తే మనం రియాక్ట్ అవుతాం. నిజమే, అంటే అది జెన్యూన్ ట్రాన్సాక్షన్ అని ఫీల్ అవుతాం కదా. దట్స్ ద స్మార్ట్నెస్ ఆఫ్ సైబర్ క్రిమినల్స్. అంటే ఇంకొకటి సార్, దీంట్లో ఎలా ఉంటదంటే సైబర్ క్రైమ్ లో 2 రకాలు ఉంటాయి. యాక్చువల్లీ ఎథికల్ హ్యాకింగ్ ఒకటి ఉంటుంది. ఎథికల్ హ్యాకింగ్ ఆర్ లైక్ దే ఆర్ ట్రైన్డ్ ప్రొఫెషనల్స్. వాళ్ళు సైబర్ క్రైమ్ ని చేయడానికి యాక్చువల్లీ డిపార్ట్మెంట్ ఏజెన్సీస్ అంటే లా ఏజెన్సీసే వాళ్ళని రిక్రూట్ చేసుకుంటది. లైక్ బిఫోర్ దే యూస్ టు, ఇప్పుడు మిలిటరీలో కొన్ని సీక్రెట్స్ కనుక్కోవాలి, మన శత్రు దేశాల నుంచి కొన్ని సీక్రెట్స్ కనుక్కోవాలి, దే యూస్ టు రిక్రూట్ అనమాట. సో దిస్ ఇస్ కాల్డ్ ఎథికల్ హ్యాకింగ్. ఎథికల్ హ్యాకింగ్ అండ్ దే ఆర్ నోన్ యాజ్ వైట్ హ్యాట్ హ్యాకర్స్ అంటే ప్రొఫెషనల్. ఈ అనెథికల్ హ్యాకింగ్ చేసే వాళ్ళు ఏంటంటే బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అంటారు వాళ్ళని. సో అన్ఫార్చునేట్లీ ఏమవుతుంది అంటే ఇప్పుడు ప్రొఫెషనల్స్ చాలా మంది ఫర్ సేక్ ఆఫ్ మనీ ఆర్ వాట్ ఎవర్, ఎథికల్ వాళ్ళు కూడా అనెథికల్ గా చేంజ్ అవుతున్నారు. మరి డబ్బు కావాలి అంతే. లిమిటెడ్ సోర్స్ ఉంటుంది సంపాదనకి. సో అనెథికల్ గా ఎక్కువ అవుతున్నారు కాబట్టి అంత స్మార్ట్ గా వాళ్ళు క్రైమ్ చేయగలుగుతున్నారు. వాళ్ళు అప్డేటెడ్ ఉంటారు, ఇంకా దే విల్ బి అప్డేటెడ్. అయితే దీంట్లో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీకు MEAL చెప్పాను, మెగా. ఇది దిస్ కమ్స్ అండర్ ఐడెంటిటీ థెఫ్ట్. ఇంకోటి డేటా బ్రీచ్ ఉంటుంది. డేటా బ్రీచ్ అనేదానికి మీకు రీసెంట్ పాస్ట్ లో జరిగింది ఇదేంటంటే, మీకు పోలాండ్ లో ఒక గేమింగ్ కంపెనీ ఉంది, బిగ్ చీజ్ గేమింగ్ కంపెనీ అని చెప్పి. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ బిగ్గెస్ట్ గేమింగ్ కంపెనీ. గేమింగ్ కంపెనీ అంటే తెలుసు కదా, దానికి ఉన్న మార్కెట్ లో ఎంత క్రేజ్ ఉంటుంది. దాని కస్టమర్స్ ఎవరైతే దాన్ని ఆన్లైన్ లో ఆ గేమ్ ఆడుతున్నారో ఆ కస్టమర్స్ డేటా మొత్తం వాళ్ళు క్యాప్చర్ చేశారు. అంటే మీరు బిలీవ్ చేయరు, అరౌండ్ 5 million పీపుల్ వర్ డేటా వాజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద హ్యాకర్స్. 5 million పీపుల్. సో ఏం చేశారు సార్ యూజింగ్ దట్? ఏం లేదు, ఆ డేటా తీసుకొని యాక్చువల్లీ దీంట్లో ఏంటంటే, మీకు ఇన్ డీటెయిల్ గా చెప్పాలంటే రాన్సమ్ వేర్ ఉంటుంది. అదొక కైండ్ ఆఫ్ క్రైమ్ అది. రాన్సమ్ వేర్ అంటే మాల్వేర్ ఇస్ లైక్ దే విల్ సెండ్ ద వైరస్ ఇంటూ యువర్ కంప్యూటర్స్ ఆర్ ఎలక్ట్రానిక్ డివైసెస్. రాన్సమ్ వేర్ ఇస్ లైక్ దే విల్ హ్యాక్ యువర్ కంప్యూటర్ అండ్ స్ట్రేట్ అవే దే విల్ బ్లాక్మెయిల్ యూ. మీకు ఇందులోంచి రిలీఫ్ రావాలంటే నాకు డివైస్ కంట్రోల్ మొత్తం తీసేసుకొని వాడు బోల్డ్ గా చెప్పేస్తాడు కంపెనీస్ కి, ఏ ఆర్గనైజేషన్ కని, మీకు ఈ సిస్టమ్ ఈ ఫ్రాడ్ నుంచి మీకు రిలీఫ్ రావాలంటే యూ హావ్ టు పే సమ్ అమౌంట్, వాడు ఇంత అమౌంట్ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తాడు. అలా మన పర్సనల్ ఫోటోసే ఉంటాయి, అన్ని ఉంటాయి. మనం ఇప్పుడు మనం మొబైల్ క్యారీ చేస్తున్నామంటేనే మన మొత్తం లైఫ్ అంతా మన పాకెట్ లో ఉన్నట్టు అంతే. అది మన ఎవ్రీథింగ్, మన పర్సనల్ డీటెయిల్, మన ఫ్యామిలీ డేటా, మన ఫోటోస్, వాట్ ఎవర్. కామెడీ ఏంటంటే పిన్స్ కూడా పెట్టుకుంటాం. ఎవ్రీథింగ్ పిన్స్ పెట్టుకుంటాము. పర్సనల్ డేటా అంటే మనం బ్యాంక్ అకౌంట్ అని కాదు, మన ఇన్సూరెన్స్ కంపెనీస్, వాట్ ఎవర్, మన ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్, ఎవ్రీథింగ్ పెట్టుకుంటాం. అవును. నాట్ ఓన్లీ, చాలా మంది ఏమనుకుంటారంటే బ్యాంక్ అకౌంట్, కొంతమంది ఇట్లా కూడా అనుకుంటారు, బ్యాంక్ లో అమౌంట్ ఏం పెద్దగా లేదు, నాకేం ఫరక్ పడదు అనుకుంటారు. అది కాదు అక్కడ. లైక్ అంటే ఫినాన్షియల్ లాసే కాదు, మనకు పర్సనల్ గా కూడా చాలా లాస్ ఉంటది. లైక్ మన ఫ్యామిలీ మొత్తం డేటా అంతా వాడి చేతిలో ఉన్నట్టే కదా. దాని వల్ల వాళ్ళు ఎన్ని క్రైమ్లకైనా చేయగలుగుతారు. ఇప్పుడు అదేంటి సార్, ఒక డివైస్ కంట్రోల్ లో తీసుకునే మార్ఫింగ్ ఏదో, అది కూడా మధ్య బాగా సెన్సేషన్ అయింది. ఇప్పుడు ఈవెన్ సెలబ్రిటీస్, చాలా మంది సెలబ్రిటీస్ కూడా అంటే క్రైమ్స్ జరుగుతున్నాయి, వాళ్ళు బయటికి చెప్పుకోలేరు, కానీ మోస్ట్ ఆఫ్ ద సెలబ్రిటీస్ ని కూడా మార్ఫింగ్ చేసి డబ్బులు తీసుకుంటున్నారు. ముంబైలో ఇది ఇట్స్ ఓపెన్ సీక్రెట్. ఇది మార్ఫింగ్ చేసి మార్కెట్ లో, అంటే కొన్ని మార్ఫింగ్ బయటికి కూడా రాలేవు, బయటికి రావు. ఎందుకు అంటే ఒక సోషల్ స్టేటస్ లో ఉన్న వాళ్ళు దే కాంట్ ఓపెన్లీ సే ఎవ్రీథింగ్ టు ద పబ్లిక్ కదా. దట్స్ ద మెయిన్ రీజన్. ఇలాంటి సైకలాజికల్ మనకి ఏవైతే ఉంటాయో వీక్నెస్లు, ఇవే వాళ్ళకి ధైర్యం వస్తుంది. అంతా మొత్తం సైకాలజీ గేమ్. ఎవ్రీథింగ్ సైబర్ క్రైమ్ అంటేనే అదొక సైకలాజికల్ గేమ్. అది ద మెయిన్ మోటో ఇస్ టు మేక్ పానిక్.
ఆ ప్యానిక్ చేసిన సిచ్యువేషన్ లో మనతో ఆడుకుంటారు ఇంకా వాళ్ళు. ఇంకోటి ఇది ఇంట్లో జరుగుతూ ఉంటది, అదేం స్కామ్స్ సార్, ఇది ఓఎల్ఎక్స్ లా అందులో మనకు యూపీఐ ఓఎల్ఎక్స్ లో జరిగేది ఏంటంటే సార్, యూపీఐ మీకు ఎప్పుడైతే మీరు వెళ్ళి యూపీఐ డీటెయిల్స్ ఏదైనా ఇస్తారో దాంట్లో 2 చూపిస్తాయి మీకు. సో ఆ 2 చూసినప్పుడు మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. ఓకే, యూపీఐ ఒకటి సోర్స్ ఇస్తాడు, ఇంకొకటి వేరేగా ఉంటుంది. దాంట్లో మనం డీటెయిల్స్ క్రాస్ చెక్ చేసుకోకుండా డీటెయిల్స్ ఎంటర్ చేస్తాం. మీకు ఇంకొకటి జరుగుతుంది ఏంటంటే ఓఎల్ఎక్స్ లో మోస్ట్ ఆఫ్ ద మీరు అంటే నేను డే టు డే నేను ఓఎల్ఎక్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటా, చాలా మంది ఫేక్ సెల్లర్సే ఉంటారు అందులో. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, కార్స్ కొనడానికి దేనికన్నా చూడండి చాలా మంది ఫేక్ సెల్లర్స్ ఉంటారు. బట్ ఈ మధ్య ఏంటంటే ఓఎల్ఎక్స్ లో కొంతవరకు ప్రివెంట్ చేస్తున్నాడు వాడు, అంటే వెరిఫైడ్ సెల్లరా వెరిఫైడ్ సెల్లర్ అనేది. వెరిఫైడ్ అంటే ఓన్లీ మనం మొబైల్ వెరిఫై చేసుకున్నప్పుడే వెరిఫైడ్ అని వస్తుంది కదా సార్? వెరిఫైడ్ వస్తుంది. మీకు కొన్ని డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు కూడా వాడు రెస్ట్రిక్ట్ చేస్తున్నాడు ఓఎల్ఎక్స్ లో. అంటే ఏ టైప్ ఆఫ్ డీటెయిల్స్ రెస్ట్రిక్ట్ ఎలా చేస్తున్నాడు అంటే, మీరు మొబైల్ నెంబర్ ఎమ్మటే ఇవ్వగానే ఇంతకుముందు ఏంటంటే డైరెక్ట్ చాట్ లోకి వెళ్ళిపోయేవాళ్ళు. నౌ ఇట్స్ రెస్ట్రిక్టెడ్. యు కాంట్ గో టు డైరెక్ట్లీ, యు కాంట్ గో టు చాట్ విత్ దట్ పర్సన్. ఓకే, అంటే ఎట్లా మరి తర్వాతనా అది ఎట్లా ఆ ఫీచర్ ఏంటి సార్, అప్డేట్ ఏంటది? అది ఎలా అంటే ఇప్పుడు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా కానీ వాడు అథెంటికేషన్ చూసుకోవాలంటే మీకు లిమిట్ చేస్తుంది, చాటింగ్ లిమిట్ చేసేస్తుంది. ఓకే, ఇంతకుముందు ఏంటంటే నీ డీటెయిల్స్ అన్ని ఎక్కడ ఉంటున్నావు, నువ్వేంటి, మనం నెంబర్లు కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటాం నెంబర్లు అట్లా. ఇప్పుడు అట్లా లేదు, ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ వరకే రిస్ట్రిక్ట్ చేస్తుంది అది. లైక్ ప్రైస్ ఏంటి నెగోషియేట్ చేసొచ్చా అంతవరకు. ఇంతకుముందు ఏంటంటే లొకేషన్ షేరింగ్ ఎవ్రీథింగ్ ఈస్ టు బి దేర్. ఓకే, దట్ వే అట్లీస్ట్ కూడా అంత పేషెన్స్ ఉండదు చెక్ చేసేవాళ్ళు. ఓకే, ఇంకోటి ఈ మధ్య బాగా వినిపిస్తున్న సౌండ్ ఏంటంటే డిజిటల్ అరెస్ట్ సార్. డిజిటల్ అరెస్ట్ అనేది ఇంకా 100% టు మేక్ ద పీపుల్ ప్యానిక్ అనమాట. డిజిటల్ అరెస్ట్ అంటే ఏం లేదండి, మీరు మామూలుగా మీరు మీ డే టు డే లైఫ్ లో ఉంటారు, మీరు ఏదో బిజీ స్కెడ్యూల్ లో ఉంటారు, సడన్ గా మీకు ఒక కాల్ వస్తుంది. కాల్ వచ్చేసి ఏం చెప్తారంటే డైరెక్ట్ మీతో కన్వర్సేషన్ లో, సార్ మీ అకౌంట్ నుంచి ఇంత అమౌంట్ ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ కి ట్రాన్స్ఫర్ అయింది అంటాడు. దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ క్రైమ్. లేదు అంటే ఏం చేస్తారంటే డిజిటల్ అరెస్ట్ లో మీ బాబు లేకపోతే మీ వెల్ విషర్, మీ రిలేటివ్, మీ ఫ్యామిలీ పర్సన్ ఏదో ఒక అఫెన్స్ కమిట్ చేశాడు, అతను మా ఆధీనంలో ఉన్నాడు, ఇప్పుడు వాడిని రిలీజ్ చేయాలంటే సర్టెన్ అమౌంట్ యూ హ్యావ్ టు పే, అదర్వైజ్ విల్ బి జైల్డ్. ఓకే, దీనికి కూడా రీసెంట్ గా జరిగిన ఒక కేసు ఏంటంటే మహారాష్ట్రలో ఒక 17-year-old లేడీ, షీఈ్ ఏ హౌస్ వైఫ్. ఓకే, షీ డోంట్ హ్యావ్ మచ్ నాలెడ్జ్ అబౌట్ దిస్, ఈవెన్ మొబైల్ ఆపరేటింగ్ కూడా దానికి అంతగా నాలెడ్జ్ లేదు. 71 years అంటే తను ఏంటంటే బట్ దే ఆర్ వెల్ సౌండ్ ఎనఫ్, మంచి పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి అని వాళ్ళు. ఆవిడకి ఏంటంటే సడన్ గా ఒక కాల్ వచ్చింది. ఒక కాల్ వచ్చి ఆమెకి జస్ట్ కాల్ చేశారు, ఏం అడిగారంటే మీ మొబైల్ నుంచి ఒక యూపీఐ ట్రాన్సాక్షన్ జరిగింది, సర్టెన్ అమౌంట్, హ్యూజ్ అమౌంట్ మీరు ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ కి ట్రాన్స్ఫర్ అయ్యింది, దట్ రిలేట్స్ టు టెర్రరిజం. ఎందుకు చేశారు, అసలు మీరెవరు, మీకేంటి లింక్? తను ఎంత కంగారు పడిపోయిందంటే అసలు ఇది ఎవరికి చెప్పుకునే విషయం కూడా కాదు. అని ఆమె ఏం చేసిందంటే ఇట్ వెంట్ ఆన్ ఫర్ డేస్, ఒక్క రోజులో జరగలేదు ట్రాన్సాక్షన్. దిస్ డిస్కషన్ వాజ్ డైలీ. ఆమెని వెంటపడి ఏంటి మీరు వస్తారా లేదా స్టేషన్ కి, సో అండ్ సో పిఎస్ కి రావాలి మీరు అని లాస్ట్ కి ఏం చేశారంటే వాళ్ళు ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళారంటే ఆమె నమ్మించడానికి వాళ్ళు ఒక టెంపరీ కోర్ట్ సెటప్ కూడా చేశారు. అసలు చాలా ఫన్నీగా జరిగింది కేసు ఇది. బట్ లక్కీగా ఏంటంటే దే గాట్ ట్రేస్డ్ అవుట్ బై ద ముంబై పోలీస్. ఒక కోర్ట్ సెటప్ చేసి ఒక జడ్జిని పెట్టి, ఎస్ మీరు చేసింది చాలా పెద్ద క్రైమ్, ఇది దేశద్రోహము, దీనికి మీకు పెనాల్టీగా 4.82 crores వసూలు చేశారు వాళ్ళు. అండ్ షీ పేడ్ ఇట్. బట్ వర్త్ కదా వాళ్ళకి, చాలా వర్త్ కదా, చాలా వర్త్. బట్ లక్కీగా ఏంటంటే చెప్తున్నా కదా, వాళ్ళు ట్రేస్ అవుట్ అయ్యారు. ట్రేస్ అవుట్ అయితే బోత్ ఏజెంట్స్ వర్ యాక్టెడ్ యాజ్ ఎ కమిషన్ బ్రోకర్స్. దే ఆర్ ఫ్రమ్ మహారాష్ట్ర అండ్ ద మెయిన్ హ్యాకర్ వాజ్ ఇట్ చైనా. చైనీసా లేకపోతే మళ్ళా? నో చైనీస్ దేవర్ చైనీస్. అంటే ఇందులో అసలు మెయిన్ ట్రేస్ అవుట్ అవ్వట్లేదు క్రైమ్స్ అంటే ఎందుకు అంటే సార్, పర్సనల్ ఐడెంటిఫికేషన్ దొరకదు మనకి హ్యాకింగ్ లో. మోస్ట్లీ మనం ఏంటంటే ఐపీ అడ్రస్ దొరుకుతుంది, బట్ పర్సన్ ఎవరు కమిట్ చేశారు ట్రేస్ చేయడం అనేది అంత ఈజీ కాదు. అఫ్ కోర్స్ దానికి ఉన్నారు, బట్ చాలా తక్కువ. పర్సన్ ని ఐడెంటిఫై చేయడం అనేది చాలా తక్కువ, అందుకే రెచ్చిపోతున్నారు వాళ్ళు సైబర్ క్రైమ్. మళ్ళీ దీనికి చూసుకుంటే అది కూడా తక్కువనే కదా సార్. సక్సెస్ నాకు వచ్చింది, నేను కేసు పెడదామని పోయినా గానీ ఇది కాదు, మీరు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళండి, డైరెక్ట్ తీసుకోవట్లేదు కదా. తీసుకోవట్లేదు అంటే దీనికి సార్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ అనేవి చాలా లిమిటెడ్ గా ఉన్నాయి ఇండియాలో. ఇప్పుడు మనకు అఫ్ కోర్స్ మనం సిటీలో కానీ కొంచెం బిగ్ టౌన్ లో ఉన్న వాళ్ళకి
మనం లోకల్ పోలీస్ స్టేషన్ అప్రోచ్ అవుతాం, క్రైమ్ అవ్వగానే అప్రోచ్ అవుతే వాడు గైడ్ చేస్తాడు, ఇక్కడ కాదు సార్ అక్కడికి వెళ్ళండి, సైబర్ సెల్ ఉంది ప్రత్యేకంగా దీనికోసం అంటారు. బట్ విలేజెస్ లో ఉన్న వాళ్ళకి అంత అవగాహన కూడా ఉండదు ఎక్కడ ఉంది అని. మళ్ళీ ఏమన్నా ఉన్న వాళ్ళు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి వెళ్ళాలి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ వెళ్ళాలి, ప్రాపర్ గైడెన్స్ ఉండదు. మెయిన్ సైబర్ క్రిమినల్స్ మెయిన్ గా దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకునేది ఏంటంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంట్రీలో అవేర్నెస్ లేదు సైబర్ క్రైమ్ గురించి, అండ్ ల్యాక్ ఆఫ్ మ్యాన్ పవర్. ఏజెన్సీస్ లేవు, ప్రాపర్ ఏజెన్సీస్ అనేవి లేవు, లైక్ ల్యాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్ లేవు, సరిపోయే పోలీస్ స్టేషన్స్ లేవు. బికాస్ ఇండియాలో చాలా పాపులేషన్ ఉంది, దానికి తగ్గ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్ లేవు, ఇంకా సైబర్ క్రైమ్ ఇంకా దూరం అది. సో ఏంటంటే యాక్చువల్లీ గవర్నమెంట్ ఈజ్ మేకింగ్ ఇట్స్ ఓన్ ఎఫర్ట్స్ చేస్తుంది, దానికోసం కొన్ని ఎనాక్ట్మెంట్స్ కూడా చేసింది. ఇప్పుడు సైబర్ క్రైమ్ సక్సెస్ రేట్ ఎంత సార్? హానెస్ట్లీ స్పీకింగ్ సైబర్ క్రైమ్ సక్సెస్ రేట్ ఈస్ వెరీ లో. ఇట్స్ 16% ఇన్ ఇండియా. 16%? yes, 16%. దట్ టు అదేంటి ట్రేస్ అవుట్ చేయడంలో సక్సెస్ రేట్ 16%, అండ్ రికవరీ ఆఫ్ ఫండ్స్ ఈస్ జస్ట్ 3%. హౌ సార్, హౌ షాకింగ్ నెంబర్ ఉన్నాయి, చాలా 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 షాకింగ్ నెంబర్. అండ్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే మన గవర్నమెంట్ దగ్గర సరిపోను ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు. హానెస్ట్లీ స్పీకింగ్ చెప్పాలంటే పాలసీ ఏదో ఒకటి పట్టుకొని వస్తూనే ఉంది కదా సార్. పాలసీస్ తీసుకుంటుంది. యాక్చువల్లీ ఫ్రమ్ 2000 లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అనేది ఎనాక్ట్ చేసింది పార్లమెంట్, బట్ ఇట్ ఈస్ వెరీ లిమిటెడ్. అంటే వాళ్ళు అప్పుడు దృష్టిలో పెట్టుకున్నప్పుడు 2000లో ఏంటంటే కామన్ పబ్లిక్ ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు కాదు, ఓన్లీ లైక్ బిగ్ ఆర్గనైజేషన్స్ ఎఫెక్ట్ అయ్యేవి సైబర్ క్రైమ్ కి. సో వాళ్ళు దాన్ని లిమిటెడ్ గా కొన్ని కార్పొరేట్ ఆర్గనైజేషన్స్ కి లిమిట్ చేసి ఎనాక్ట్మెంట్ చేశారు. దాని తర్వాత వచ్చేసి 2013లో చేశారు, మళ్ళీ సైబర్ క్రైమ్ పాలసీ చేశారు. 2013 సైబర్ క్రైమ్ పాలసీ చేశారు, బట్ అది కూడా సరిపోలేదు. తర్వాత వచ్చేసి 2023లో ఎప్పుడైతే కామన్ పబ్లిక్ ఎఫెక్ట్ అవుతున్నారు అనేది రియలైజ్ అయిందో, 2023లో వాళ్ళప్పుడు డిపిడిపి ఏంటి అంటే డిజిటల్ పర్సనల్ ప్రొటెక్షన్ డేటా. లైక్ ఎవ్రీ కామన్ మ్యాన్ డేటా హ్యాస్ టు బి ప్రొటెక్టెడ్ అని చెప్పేసి ఆ రూల్ తీసుకొచ్చారు, పాలసీ తీసుకొచ్చారు. అది బట్ అది కూడా సరిపోవట్లేదు మనకి. మన ఆధార్ కార్డులే వేరే అదే కదా సార్ చెప్తున్నా. అంటే ఈవెన్ గవర్నమెంట్ కూడా తగినంత కాషియస్ గా ఉండట్లేదు. మీకు దీనికి బెటర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, రీసెంట్ గా మనకి తెలంగాణలో గవర్నమెంట్ చేంజ్ అయ్యాక ఒక హౌస్ హోల్డ్ సర్వే చేశారు. హౌస్ హోల్డ్ సర్వే చేశారు. మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత, మీ క్యాస్ట్ ఏంటి, మీరు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన ఏ వాట్ ఎవర్ బెనిఫిట్స్ ఏవి తీసుకుంటున్నారు అని ఒక హౌస్ హోల్డ్ సర్వే చేశారు. ఆ డేటా అంతా మనం ఏంటంటే విత్ డ్యూ డెలిగెన్స్ మనము గవర్నమెంట్ కదా ఇది అథెంటిక్ ఇవ్వాలి అని చెప్పి మనం ఇచ్చాము, అది సెక్యూర్డ్ గా ఉంటుందని అనుకుంటాం మనం. యాజ్ ఎ కామన్ మ్యాన్ ఎవరైనా గవర్నమెంట్ అంటే ఎస్ వి బిలీవ్ ఇన్ గవర్నమెంట్ కదా. సో ఇది ఇచ్చాక మీకు ఎవ్రీ న్యూస్ ఛానల్ రిపోర్ట్ అయింది ఇది. ఆ డేటా అంతా వచ్చేసి మీకు హైదరాబాద్ సిటీ రోడ్స్ పైన దొరికింది ఆ డేటా అంతా. సో we can how secure it is. సో అంటే గవర్నమెంట్ ఎంత ఫోకస్ చేయాలో అంత చేయట్లేదు. ఎస్పెషల్లీ స్టేట్ గవర్నమెంట్స్ ఇంకా చాలా వెనకబడి ఉన్నాయి సార్. సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ మచ్ బెటర్. దే హావ్ సెటప్ సమ్ ఏజెన్సీస్ టు కంట్రోల్ సైబర్ క్రైమ్స్. అంటే ఏజెన్సీస్ అంటే ఏజెన్సీస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చింది మీకు, ఒక టోల్ ఫ్రీ 1930. ఇప్పుడు మీరు మొబైల్లో అంటే ఇప్పుడు మీరు ఈ మధ్య మీరు కాల్ చేస్తే ఫస్ట్ మీకు ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. అవును, కాలర్ ట్యూన్ తో వస్తుంది. మీ కేవైసీ అప్డేట్ చేయమని ఇట్లా అడుగుతున్నారా, ఇలాంటిది ఏదైనా అవేర్నెస్ ప్రోగ్రామ్, మీరు ఇలాంటిది ఏదైనా ఫేస్ చేస్తే 1930 కాల్ చేయండి అని ఎమ్మటే వస్తుంది. ఇట్స్ ఎ టోల్ ఫ్రీ నెంబర్. అది ఇండియా లెవెల్లో మనకి 1930 కాల్ చేస్తే మనం ఏదైనా మన విక్టిమ్ అయితే ఎమ్మటే వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు. ఇది కాకుండా ఒక పోర్టల్ పెట్టారు, నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ అని పెట్టారు, రిపోర్టింగ్ పోర్టల్. అది దాంట్లో మనం రిపోర్ట్ చేయొచ్చు. వీ కెన్ గో ఆన్ అవర్ ఓన్. అంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళలేకుండా ఉంటే ఇది ఒక ప్లాట్ఫామ్ అనమాట, యూజ్ చేసుకోవచ్చు దీన్ని. కొంచెం మన కంప్యూటర్ అవేర్నెస్ ఉండాలి కాబట్టి. అంటే అది అంటే కంప్లైంట్ ఇట్ విల్ బి రిజిస్టర్డ్ రిపోర్టింగ్ పోర్టల్. అది డైరెక్ట్ గా అయిపోతుంది. వెళ్ళి అది దాని ద్వారా ఏ స్టేట్ కి వెళ్ళాలో ఆ స్టేట్ కి వెళ్తుంది. సర్టన్ పిన్ కోడ్ ప్రకారం మన అడ్రస్ ని బేస్ చేసుకొని ఏ డిస్ట్రిక్ట్ కి, ఏ స్టేట్ లో ఏ డిస్ట్రిక్ట్ వెళ్ళాలో వెళ్ళిపోతుంది. ఎందుకంటే నేను చాలా సార్లు చూసాను, వెళ్ళి అక్కడ
గంటలు గంటలు వెయిట్ చేసినా కానీ సరైన రెస్పాన్స్ సరైన రెస్పాన్స్ అనే కాదు, సరైన అవగాహన వాళ్ళకు కూడా ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే కాంట్ ఈవెన్ గైడ్ అస్ ఇన్ ఏ ప్రాపర్ వే. వాళ్ళు గైడ్ చేయలేరు. వాళ్ళు ఏమంటారంటే ఫస్ట్ బేసికల్ గా ఏంటంటే ఒక ఫామ్ ఇస్తారు, ఇది నింపండి సార్ అంటాడు. అది అవుతే అవుతుంది, అవ్వకపోతే అవ్వదు. అది ట్రేస్ అవుతే అవుతుంది, లేకపోతే లేదు. ఇందులో ఇంకొకటి అదృష్టం ఏంటంటే సార్, మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్, ఈవెన్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్, వాళ్ళకు ఒక క్వశ్చన్ ఉంది ఈ ఫ్రాడ్స్ లో. క్వశ్చన్ ఏంటంటే ఎవ్రీ బ్యాంక్ ఈజ్ గెటింగ్ ఇన్షూర్డ్. ఇట్లాంటి క్రైమ్స్ అయ్యాక ఇప్పుడు మీరు క్రెడిట్ కార్డ్ తీసుకుంటారు, సే ఫర్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఉంటుంది. మీకు ఇలాంటి ఫ్రాడ్ ఏదైనా జరిగితే ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇఫ్ యూ రిపోర్ట్ ఇన్ టైమ్, స్పాట్ లో రిపోర్ట్ చేస్తే వాళ్ళు చూస్తారు, ద అథెంటిసిటీ ఆఫ్ ద కేస్ చూస్తారు. చూసి నిజంగానే ఇది జెన్యూన్ గా ఉంది, ఆఫ్టర్ టేకింగ్ ఆల్ ద మెజర్స్ దిస్ క్రైమ్ హ్యాస్ బీన్ హ్యాపెండ్ అని వాళ్ళు నిజంగా ఫీల్ అవుతే దే విల్ పే బ్యాక్ ద అమౌంట్ వాట్ ఎవర్ గాట్ డెబిటెడ్ ఫ్రమ్ యువర్ అకౌంట్. ఓకే, ఇట్స్ లైక్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ ఉన్నందువల్లే ఇది ఆర్బీఐ గైడ్ లైన్స్ ఉన్నాయి దానికి. ఏంటంటే కస్టమర్స్ ఇంత ఎఫెక్ట్ అవుతున్నారు అంటే యాక్చువల్లీ వాళ్ళలో ఫేత్ పోకూడదు బ్యాంక్ పట్ల అని చెప్పేసి బ్యాంక్స్ కి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. రీసెంట్ గా నాది కూడా ఒకటి కార్డు అట్లనే అయింది, ఒక ట్రాన్సాక్షన్ జరిగింది. అయింది రాత్రి 3 o'clock అయింది అది ట్రాన్సాక్షన్. మార్నింగ్ లేచి చూసుకునేసరికి ట్రాన్సాక్షన్స్ రెండు ట్రాన్సాక్షన్స్ అయి ఉన్నాయి. నాకు కాల్ కూడా వచ్చినట్టుంది, అలర్ట్ కాల్, బట్ నేను ఆన్సర్ చేయలేదు, ఐ వాజ్ ఇన్ స్లీప్. మార్నింగ్ లేచి చూసుకునేసరికి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. నేను ఇమీడియట్లీ మళ్ళీ దానికి కస్టమర్ కేర్ కాల్ చేస్తే విత్ ఇన్ 48 hours ఫండ్స్ రిఫండ్ అవుతాయి. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనం ఇమిడియట్ గా యాక్ట్ అవుతాం. అదే సార్, ఇమిడియట్ గా యాక్ట్ అవ్వాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఇమిడియట్ గా యాక్ట్ అవ్వకుండా వాళ్ళు ప్యానిక్ అయిపోతారు. దే డోంట్ ఈవెన్ వాంట్ టు డిస్క్లోజ్ ద క్రైమ్ వాట్ హ్యాపెండ్ విత్ దెమ్. అది డిస్క్లోజ్ చేయరు చాలా మంది. అవును, అంటే మేబీ ఎలా అంటే ఇంట్లోనే అవును అంత నెగ్లిజెంట్ గా ఎలా చేసావు, ఇలాంటివి ఉంటాయి. అంత నెగ్లిజెంట్ గా ఎలా ఉన్నావు నువ్వు అంటారు. సో ఇది ఏంటంటే వెల్ విషర్స్ కానీ ఎవరితో డిస్క్లోజ్ చేసుకోరు. సరే చూద్దాం ఏదన్నా చెప్తే మనకే పడతాయి అన్నట్టుగా తీసుకుంటారు మీరు. బట్ ఇమ్మీడియట్ గా మీరు రెస్పాండ్ అయ్యి చేస్తే కనుక ఇట్ విల్ బి మాక్సిమం సాల్వ్ అవుతుంది, రిఫండ్ అవుతుంది. నాట్ 100%, బట్ దే విల్ ట్రై టు రిఫండ్ ఇట్. అంటే మీ అమౌంట్ క్రెడిట్ కార్డ్ అయితే ఒక ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇప్పుడు మనం యూపీఐకి వస్తే దానికి ఏంటి సార్ ప్రాసెస్? యూపీఐ నుంచి చాలా తక్కువ అంటే ఎట్లా సార్ కొన్ని ఇన్స్టెన్సెస్? అంటే ఇప్పుడు యూపీఐ నుంచి ట్రాన్సాక్షన్స్ అవుతే ఏంటంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ విల్ క్రాస్ చెక్ విత్ దమ్. బ్యాంక్ విల్ క్రాస్ చెక్ అండ్ అంటే అందులో ఎట్లా ఉంటుంది అంటే మీ నెగ్లిజెంట్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు యూపీఐ ట్రాన్సాక్షన్స్ ద అఫెన్స్ విల్ బి అకర్డ్ విత్ యువర్ నెగ్లిజెన్స్. లైక్ మీకేదో ఒక మెసేజ్ వస్తుంది లేక ఒక కాల్ వస్తుంది, యూ విల్ ట్రై టు ఆపరేట్ యువర్ మొబైల్, లైక్ పిన్ ఎంటర్ చేయడము, అది మీ నెగ్లిజెన్స్. సో అక్కడ రికవరీ రేట్ కూడా తక్కువ ఉంటుంది. వేరే క్రెడిట్ కార్డ్ మీరు పిన్ ఎంటర్ చేశారు, నాట్ రెస్పాన్సిబుల్, యూ హ్యావ్ టు బి కాషియస్. ఇంకొకటి మోర్ ఓవర్, ఇప్పుడు బ్యాంక్స్ కూడా ఏంటంటే దే ఆర్ ట్రైంగ్ టు ఎడ్యుకేట్ ద పీపుల్, లైక్ సెండింగ్ దిస్ ఈమెయిల్స్ అండ్ టెక్స్ట్ మెసేజెస్ వస్తుంటాయి మనకి. మీ కేవైసీ అప్డేట్ అని అడిగితే గనక మీరు అప్డేట్ చేయకూడదు, ఏదైనా ఉంటే గనక అథెంటిక్ గా మేము బ్యాంక్ నుంచి పంపిస్తాము, అనాథరైజ్డ్ మెసేజ్ కి మీరు రెస్పాండ్ కాకూడదు అని చెప్పి పంపిస్తున్నారు. ఫర్ అప్డేటింగ్ కేవైసీ మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ ఆర్ దే ఆర్ ప్రయారిటైజింగ్ లైక్ వాకిన్స్ అడుగుతున్నారు. ఎందుకంటే వెరిఫై అయిపోతుంది, అథెంటిసిటీ ఉంటుంది కదా. ఇప్పుడు ఓటీపీ అంటే వేరే వాళ్ళకి చెప్పిన ఓటీపీ ఎంటర్ చేస్తారు, కానీ ఇదైతే డైరెక్ట్ పర్సన్ కనిపిస్తాడు కదా మనకి, కనిపిస్తాడు. సో దట్ ఇస్ ద రీజన్. ఈ యూపీఐ ట్రాన్సాక్షన్లలో సార్ మరి ఇన్ కేసు ఒకవేళ ఫండ్స్ కనుక లూజ్ అవుతాయి అంటే ఇట్లా ఏమైనా ఛాన్స్ ఉంటుందా సార్? ఇది మన ప్రమేయం లేకుండా, మన డివైస్ ని హ్యాకర్ కంట్రోల్ లో తీసుకున్నాడు చేయొచ్చు. అది కూడా రీసెంట్ గా అట్లా కూడా జరుగుతున్నాయి. మీకు ఇంకొక కేసు కోట్ చేస్తాను నేను. రీసెంట్ గా ఒక కేసులో ఏం జరిగిందంటే, ఒక మొబైల్ కి జస్ట్ ఒక మెసేజ్ వచ్చింది, ఏమనంటే సో అండ్ సో అమౌంట్ హ్యాస్ బీన్ డెబిటెడ్ ఫ్రమ్ యువర్ అకౌంట్ అని చెప్పి ఈ బ్యాంక్ మెసేజ్ వచ్చింది, ఈ బ్యాంక్ నుంచి వచ్చింది. జనరల్ గా ఇంతకుముందు అంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో ఎలా జరుగుతుంది అంటే, మీరు ఈ ఓటీపీ పంపించండి, ఈ లింక్ క్లిక్ చేయండి, ఇలా వస్తాయి. అక్కడ మన నెగ్లిజెన్స్ కనిపిస్తుంది, వి ట్రై టు ఆపరేట్ దట్. బట్ ఈ కేసులో ఏంటంటే జస్ట్ డెబిట్ అయింది అని చెప్పి వచ్చింది, మెసేజ్ వచ్చింది. మనం ఏం చేస్తామంటే అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, అరే ఎందుకు డెబిట్ అయింది, బ్యాంక్ ఏమైనా చార్జెస్ ఇచ్చిందా, లేకపోతే నా పాత లోన్ ఏమైనా కట్టకపోతే డెబిట్ అయిందా అన్న క్యూరియాసిటీతో మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ మనం వెళ్ళి మన జీపేలో కానీ ఫోన్ పేలో కానీ మనం పిన్ కొట్టి ఓపెన్ చేసి చెక్ చేసుకుంటాం. వెన్ ఎవర్ డివైస్ వాడి కంట్రోల్లో ఉంది. సో ఇక్కడ మన నెగ్లిజెన్స్ ఉండదు. ఇక్కడ జస్ట్ విల్ చెక్ ఇట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. మనం పిన్ ఎంటర్ చేస్తాం, వెన్ ఎవర్ యూ ఎంటర్ ద పిన్ దే విల్ టేక్. మనం ఎక్కడెక్కడ టచ్ చేసినా టచ్ పాయింట్స్ వాడు డెబిట్ చేసేసుకుంటాడు. ఇది మోస్ట్
డేంజరస్. ఇందులో మన నెగ్లిజెన్సే ఉండదు అసలు, ఇక్కడ మన నెగ్లిజెన్సే ఉండదు, మన పార్టే ఉండదు ఇందులో. ఇంట్రెస్టింగ్. అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు మనం ఫోన్ ఉంది, అథెంటికేషన్ తో ఉన్నాయి చాలా వరకు ఫోన్, అంటే అది కూడా పోయే అవకాశం ఉంటుంది సార్. కాకపోతే అది కంప్లీట్ డివైస్ లోకల్లోనే ఉంటుంది కదా సార్? అది డివైస్ లోకల్లో ఉన్నా సార్, వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు డివైస్ లో IMEI నెంబర్ ఉంటుంది, ఎవ్రీ డివైస్ హ్యాస్ నెంబర్, దాంతోనే మొత్తం ఆడతారు వాళ్ళు గేమ్ అంతా. IMEI నెంబర్ వాడి చేతిలో ఉంది అంటే మీ థంబ్ ఇంప్రెషన్ అక్కర్లేదు, మీ పిన్ అక్కర్లేదు, వాళ్ళకి ఏది అక్కర్లేదు. దే విల్ టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ డివైస్ టోటల్లీ. అంటే ఎట్లా సార్, ఎట్లా కరెక్ట్ గా అంటే IMEI నెంబర్ ని వాడి ఎట్లా వాళ్ళు అంటే వాడు ఎలా చేస్తాడంటే, ఇప్పుడు జనరల్ గా ఏం చేస్తారంటే సార్, వాళ్ళ దగ్గర చాలా అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. అడ్వాన్స్ సాఫ్ట్వేర్ ఉన్నప్పుడు ఇప్పుడు ఒక IP అడ్రస్ ని వాడు కనుక్కున్నవాడు ఒక మొబైల్లో IMEI నెంబర్ కనుక్కోవడం వాడికి పెద్ద కష్టం కాదు. టోటల్ ఒక ఆర్గనైజేషన్ వెబ్సైట్ ని వాడు కంట్రోల్లో తీసుకున్నప్పుడు ఒక మొబైల్ ని తీసుకోవడం కూడా అంత ఈజీ వాడికి. ఇట్స్ ఈజీ, వెరీ ఈజీ. ఇంకొకటి ఏంటి అంటే సార్, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కార్పొరేట్ లో ఏంటంటే వాళ్ళకి కొన్ని ఫైర్ వాల్స్ ఉంటాయి, కొన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉంటాయి ఏంటంటే సెక్యూర్ చేయడానికి. బట్ కామన్ మ్యాన్ మొబైల్లో మనం వెరీ ఫ్యూ పీపుల్ కొన్ని అది రెగ్యులర్ గా జరిగే యాంటీవైరస్ స్కాన్స్ ఇవి పెట్టుకుంటాం తప్ప వి డోంట్ టేక్ కేర్ ఆఫ్ మచ్ కదా మనం. మరి ఇట్లా అంటారు కదా సార్, ఆండ్రాయిడ్ కాదు ఐఫోన్ మొత్తం మోర్ సెక్యూర్డ్ మోర్ సెక్యూర్డ్ అన్న ఏదైనా కానీ వాడు యూజ్ చేసే టెక్నాలజీ ఐఫోన్ ని ఎలా బ్రేక్ చేయాలనేది చూస్తాడు, ఆండ్రాయిడ్ ని ఎలా బ్రేక్ చేయాలనేది చూస్తాడు. వాడి దగ్గర కూడా టెక్నాలజీ ఉంటుంది. ఓకే, కాళ్ళదాన్ని తాటిందాన్ని వాడు ఉంటే తలదాన్ని వాడు ఉంటాడు, ఇన్ ద సేమ్ వే. సార్ ఇది మరి ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ కి వస్తే అదేంటి సార్ అసలు? అది బెట్టింగ్ యాప్స్ జనాలు సఫర్ అవుతున్నారు. అది చాలా, అది అంటే బెట్టింగ్ యాప్స్ లో ఫినాన్షియల్ లాసే కాదు, లైఫ్స్ కూడా పోతున్నాయి. మోస్ట్ ఆఫ్ ద యంగ్స్టర్స్ లైక్ బీటెక్ స్టూడెంట్స్ ఈ బెట్టింగ్ యాప్స్ లో డీప్ గా ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు దాన్ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని ఇంట్లో ఏం చెప్పలేక సూసైడ్స్ చాలా జరుగుతున్నాయి. డే టు డే మనం టీవీస్ లో చూస్తాం. ఇవన్నీ అంతేందుకు, మా కజిన్ ఒకడు వాడికి బెట్టింగ్ యాప్స్ లా చాలా డబ్బులు ఓడుకొని అసలు అస్తవ్యస్తం అయిపోయింది దాని లైఫ్. బెట్టింగ్ యాప్స్ అంటే ఏంటి సార్ అంటే అది కూడా లైక్ సైకలాజికల్ గేమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే మిమ్మల్ని ట్యూన్ చేస్తారు ఆ యాప్ లోకి, ట్యూన్ చేసి దే విల్ మేక్ యూ హ్యాబిచుయేటెడ్ టు దట్ గేమ్. ఓకే ఓకే, మీరు ఎలా అంటే పొద్దున్న లేస్తే ఇంకా మీరు ఒక వ్యసనంలో తయారవుతుంది, అది ఒక వ్యసనంలో తయారవుతుంది. సో ఇనిషియల్ గా ఏం చేస్తారంటే హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉంటుంది అంటే సార్, 10 రూపాయలు పెడితే 20 వచ్చిందంటే ఎవరికైనా నెక్స్ట్ 100 పెట్టాలి అనే థాట్ వస్తుంది. వచ్చాక ఏం చేస్తారంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమనుకుంటామంటే దీన్ని ఒక ఎంటర్టైన్మెంట్ గా తీసుకుంటాం. తర్వాత మనకు డ్యూ టు గ్రీడినెస్ ఏమో కానీ మనము దీంట్లో సంపాదించాలనుకుంటాం. సంపాదించడంలో ఫస్ట్ ఇనిషియల్ గా గెయిన్ అవుతారు. అంటే వాడి ఏమంటారు, ఫస్ట్ బిస్కెట్ వేస్తారు కదా, ఫస్ట్ అంతే. ఫస్ట్ అంటే వాడి ఇప్పుడు ఈవెన్ మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే ఆఫీస్ టైంలో ఎప్పుడైనా ఖాళీ దొరికితే దే యూస్ టు చెక్ చేసుకుంటారు. అయితే ఏంటంటే ఫస్ట్ వాడు మనకు కొంచెం చూపిస్తాడు, ప్రాఫిట్స్ చూపిస్తాడు మనకి. మీరు పెట్టిన అమౌంట్ కి వాడు డబులింగ్ అట్లా చేస్తాడు. ఎప్పుడు మీ దగ్గర తక్కువ అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు వన్స్ ఇట్ గ్రోస్ థౌజండ్స్ లో వెళ్ళాక లాస్ స్టార్ట్ అవుతుంది. లాస్ స్టార్ట్ అయ్యాక హ్యూమన్ టెండెన్సీ ఇంకొకటి ఏముంటుందంటే సార్, పోగొట్టుకున్న చోటే వెతకాలంటారు చూసారు. లైక్ ఏం చేస్తారంటే వీళ్ళు షై ఫీల్ అవుతారు బయట చెప్పుకోవడానికి, వీళ్ళు బయట అప్పులు చేస్తారు తీసుకొని. ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే మోస్ట్ ఆఫ్ దీనికి అసలు చాలా మంది బాధితులు విక్టిమ్స్ ఎవరు ఉంటారంటే సార్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ టీనేజర్స్, గ్రాడ్యుయేషన్ లో ఉన్న వాళ్ళు, అంటే జాబ్ హోల్డర్స్ కూడా ఉంటారు. బట్ ఈ ఏజ్ గ్రూప్ చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు సంపాదించే వాడికి ఏంటంటే సార్, వాడికి కొంత తెలుస్తుంది ఇది మోసమా కాదా అనేది, వాడికి కామన్ సెన్స్ యూజ్ చేస్తాడు. వీళ్ళు సంపాదించే స్టేజ్ కి ఇంకా వెళ్ళరు. బట్ అరే నేను 10 పెడితే 100 వచ్చింది అంటే వాడు ఫీల్ అవుతాడు అనమాట, అరే చలో నేను ఒక్క పూటలో సంపాదించేసానే. అది వాడు అడ్వాంటేజ్ గా తీసుకుంటాడు. తీసుకొని ఏం చేస్తాడంటే ఒకసారి లాస్ వచ్చాక వాడు పేరెంట్స్ చెప్పాడు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఫస్ట్ ఇన్వెస్ట్ చేసేదంతా పాకెట్ మనీ ఇన్వెస్ట్ చేస్తారు సార్ వాళ్ళు. పేరెంట్స్ ఇచ్చిన పాకెట్ మనీ ఇన్వెస్ట్ చేస్తారు, లేదా ఏదో కొనుక్కోమని ఇస్తారు, అది ఇన్వెస్ట్ చేస్తారు. ఫీజులు ఇవన్నీ ఇన్వెస్ట్ చేస్తారు. చేశాక తర్వాత ఏమవుతుంది అంటే వెన్ ఇట్ బికమ్స్ హ్యూజ్ అమౌంట్ ఎక్కువ ఎత్తైతే అప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళి అప్పులు చేస్తారు. దీన్ని రికవర్ చేసుకోవాలంటే ఫర్దర్ గా మనం పెడితే వస్తుందేమో, 100 వెనకకు పోలేరు, దాన్ని ఎవరికి డిస్క్లోజ్ చేయలేరు.
అక్కడ ఒక స్టేటస్ వస్తుంది. మీరు రీసెంట్గా చూస్తే సిటీలోనే ఒక అబ్బాయి ట్రైన్ కింద పడి చనిపోయాడు. అది మీరు చూస్తే అసలు ఎంత ఘోరంగా ఉంటుందంటే వాళ్ళు ఆసింది పెద్ద అమౌంట్ కాదు, 1 lakh, జస్ట్ 1 lakh. హీఈస్ అ టీనేజర్ గై, హీఈస్ ఫ్రమ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. వాడు ఇంటికి వెళ్ళట్లేదు, ఇంట్లో ఎవరికి రెస్పాండ్ అవ్వట్లేదు. హీఈస్ ఇన్ టచ్ విత్ హిస్ ఫ్రెండ్స్. ఆ కన్వర్జేషన్ కూడా చూపించారు టీవీలో. అసలు ఎంత పిటి అంటే వాళ్ళ ఫ్రెండ్ రిక్వెస్ట్ చేస్తున్నాడు, అరే 1 lakh తో పోయేదేముందిరా, నువ్వు వెనక్కి వచ్చి నువ్వు ఎక్కడున్నో చెప్పు, నేను వస్తాను నీ దగ్గరికి, నువ్వు ఇంట్లో వాళ్ళకి రెస్పాండ్ అవ్వట్లేదు, ఎక్కడున్నో చెప్పు అని. వాడు చెప్పట్లేదు, లేదు నేను ఇక్కడున్నా మామ, నేను అక్కడున్నా మామ, ఇలా ఉంది కన్వర్సేషన్. అరే 1 lakh పోయిందిరా, 1 lakh ఏమవుతుందిరా, 1 lakh ఎందుకు నువ్వు 1 lakh మళ్ళీ లైఫ్ లో సంపాదించావంటే, లేదు నాకు అసలు బ్రతకాలనిపించట్లేదు. అక్కడ 1 lakh కాదు అంటే వాడు ఎంత మొరల్ గా ఎంత దెబ్బతిన్నాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. చాలా మంది విక్టిమ్స్ ఉన్నారు సార్. అసలు బెట్టింగ్ యాప్ అనేది ఇంకొకటి అసలు లాస్ట్ కోవిడ్ టైం నుంచి అంటే కోవిడ్ టైం నుంచి ఎందుకు ఎక్కువ జరిగిందంటే సార్, కోవిడ్ అనే సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఈవెన్ లాక్స్ లో సంపాదించే వ్యక్తులు కూడా జీరోకి వచ్చేసారు. సో దట్ వాస్ ద బెస్ట్ టైం. దట్ వాస్ ద బెస్ట్ టైం. దట్ వాస్ ద బెస్ట్ టైం. మిమ్మల్ని ఒక ట్రాప్ లోకి లాగాలి అంటే దట్ వాస్ ద బెస్ట్ టైం. సోర్స్ చూపిస్తాడు వాడు, మరి ఏం పెడితే వస్తుంది ఇంత ఇన్కమ్. ఇన్ఫ్లుయెన్సర్లు రిచ్ అయ్యిండ్రు, ఎవరైతే బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేసిన వాళ్ళు రిచ్ అయిపోయారు. ఇంకొక సాడ్ పార్ట్ అంటే ఏంటంటే సార్, రీసెంట్ గా మీరు చూసింటారు మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొంతమంది సెలబ్రిటీస్ కి నోటీసెస్ ఇచ్చింది. అవునవును, ఇన్వాల్వ్ ప్రమోట్ అంటే ఇది కూడా అసలు ఏంటంటే సొసైటీకి వాళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారు అనేది కూడా సెలబ్రిటీస్ ఒకసారి ఆలోచించుకోవాలి. వై బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఎవరైనా సంపాదించుకోవాలనుకుంటారు, సెలబ్రిటీస్ కానీ కామన్ మ్యాన్ కానీ, కానీ మనం సొసైటీలో ఏం ప్రమోట్ చేస్తున్నాం అది కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఎవ్రీవన్ హ్యాస్ సమ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద సొసైటీ కదా, కొంచెం ఎథిక్స్ అంటూ ఉండాలి. డబ్బులు వస్తున్నాయి అని చెప్పి స్పెషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ సార్ వీళ్ళు. అంటే చాలా మంది యూట్యూబర్స్ ఇప్పుడు నాన్ వెజ్ అందరినీ చాలా ఎక్స్పోజ్ చేస్తున్నాడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ రీలు. సెలబ్రిటీస్ చూస్తే వాళ్ళ అమౌంట్లు సార్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు వాళ్ళకి వచ్చిన అమౌంట్లు సిఆర్లలో ఒక మూవీ చేస్తే వచ్చేంత అమౌంట్ తీసుకుంటున్నారు. అవును, ఒక మూవీ చేస్తే వచ్చిన పైసలల్లో మంచి పర్సనల్ ఏంటి సార్ ఇది, ఫారెన్ కి వెళ్ళి సాంగ్స్ షూట్ చేసుకుని వచ్చారు. అంత బడ్జెట్ ఉంది వాళ్ళ దగ్గర. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా చిన్న ఇన్ఫ్లుయెన్సర్ల దగ్గర ఇన్ని క్రోర్స్ ఎట్లా వస్తాయి? ఇల్లీగల్ ఉంటేనే వస్తుంది అది. ఇప్పుడు యూట్యూబర్స్ కి ఒక ఫ్యాషన్ అయిపోయింది సార్, బికమింగ్ సెలబ్రిటీస్ అన్నమాట. ఒకసారి సెలబ్రిటీ అయిపోయాక వాడు ఎలా ఫీల్ అవుతాడంటే, నేను ఏది చెప్పినా గానీ సొసైటీలో నాకంటూ ఒక రెప్యుటేషన్ ఉంది. అంటే ఇప్పుడు యూట్యూబర్స్ అందరినీ మనం అనడం కాదు, దాన్ని మంచిగా యూజ్ ఫ్యూ పీపుల్ వల్ల అసలు సోషల్ మీడియా అంటేనే ఒక నెగటివ్ థాట్ అది కూడా బిల్డప్ అవుతుంది సొసైటీలో. దట్స్ నాట్ గుడ్ ఫర్ ద సొసైటీ. అండ్ ఎస్పెషల్లీ అసలు నిజంగా చెప్పాలంటే సోషల్ మీడియా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మటుకు అవేర్నెస్ అన్ని ఫీల్డ్స్ లో చాలా మటుకు అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది నిజానికి చెప్పాలంటే. ఎందుకంటే ఎవ్రీ సబ్జెక్ట్ మన ఫింగర్ టిప్స్ లో ఉంది సార్. అవును, మీరు ఏ సబ్జెక్ట్ అయినా టచ్ చేయండి, ఒక అనలిస్ట్ వస్తాడు మనకు చెప్పడానికి. బట్ ఇలాంటి కొంతమంది వ్యక్తుల వల్ల దీన్ని బ్యాడ్ గా అది ప్రొజెక్ట్ అవుతుంది సొసైటీ. నెగటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. కాకపోతే ఇది మాత్రం ప్యూర్లీ నెగటివ్ సార్. చాలా మంది లైఫ్లు రోడ్న పడ్డాయి ఇది చేయబట్టి. ఇంత మంది సార్ సూసైడ్లు చెప్పుకోలేక అప్పుల పాలైపోయి. మెయిన్ అదే సార్, మెయిన్ అసలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఎవరైనా కానీ కామన్ మ్యాన్ ఎప్పుడైనా ఏంటంటే ఏదైనా ఫినాన్షియల్ లాస్ వచ్చింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హావ్ టు ఓపెన్ అప్ అట్లీస్ట్ విత్ ఫ్రెండ్స్. ఇప్పుడు కొంతమంది ఉంటారు ఫ్యామిలీకి చెప్పలేరు అన్ని, అట్లీస్ట్ ఫ్రెండ్స్ కి చెప్పాలి. ఎందుకంటే ఎవడో ఒకడు సజెషన్ ఇస్తాడు, బెటర్ సజెషన్ ఇస్తాడు. ఆ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ వల్లే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ డ్యామేజ్ అవుతున్నారు, లైఫ్ ఫ్యామిలీ కన్నా చెప్తే ఫస్ట్ వాయిస్తారు కానీ తర్వాత అంటే వాళ్ళకన్నా బెటర్ గా గైడ్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు అసలు నిజానికి చెప్పాలంటే. ఇప్పుడు నేను ఒకటి రీసెంట్ ఎగ్జాంపుల్, నేను క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ కానీ అది కానీ ఐ యూస్ క్రెడ్ యాప్. క్రెడ్ యాప్ లోనే పేమెంట్స్ చేస్తే నాకు రిమైండర్స్ కూడా. మీరు నోటీస్ చేశారు అందులో మీకు 75,000 పోకర్ గేమ్ కి బోనస్ బిస్కెట్లే కదా, టచ్ కూడా చేయకూడదు. జస్ట్ మనకు అందులో జెన్యూన్ గా వచ్చేవి అంటే మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది, అది 7 రూపీస్ 4 రూపీస్ ఇవే వస్తాయి. దాంతో హ్యాపీగా ఉంటే పర్లేదు. కానీ వీడు 75,000 ఇస్తున్నాడు కదా బోనస్ అని, ఆ ట్రాప్ లా కనుక పడితే ఇంక అంతే సంగతి సార్. మీకు అంటే మిమ్మల్ని అలవాటు ఇంకొకటి సార్, ఇప్పుడు ఎలా ఉంటదంటే చాలా యాప్స్ మనకు నిజంగా కూడా సర్వీస్ ఓరియంటెడ్ మనకు మంచి చేయడానికే ఉన్నాయి. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే మీరు బ్రౌజ్ చేయండి కొన్ని యాప్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక ఇన్ఫర్మేషన్ కోసం ఆ బ్రౌజింగ్ స్టార్ట్ చేస్తాం, వెంటనే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తో పాటు అది రీడైరెక్ట్ చేస్తుంది వేరే వెబ్సైట్ లోకి.
దాంట్లోకి వెళ్ళిపోతాం మనం. అది ఇంకా అక్కడ మనకు ఎప్పుడు కనబడనివి అన్ని రకాలుగా కనిపిస్తుంటాయి. ఇమ్మీడియట్ గా మనకి బెనిఫిట్ అయ్యేట్టుగా అనిపిస్తుంటాయి చూడగానే. మనం ఏం చేస్తామంటే అరే ఇదేంటో ఉంది, ఓకే ఇందులో మనం ఇంత బెనిఫిట్ అవుతామంటే ఇమ్మీడియట్ గా బెనిఫిట్ వస్తే మనం క్లిక్ చేస్తాం. అది మన వీక్నెస్ మెయిన్. ఇది జస్ట్ లైక్ గోవాలో ఫిజికల్ గా క్యాసినోస్ ఉంటాయి, దానికి దీనికి పెద్ద తేడా అస్సలు లేదు సార్. ఇది కాకపోతే స్క్రీన్ మీద అంతే అక్కడ మనం ఇంటరాక్షన్ పర్సనల్ గా ఉంటది, ఇక్కడ స్క్రీన్ మీద అంతే. అక్కడ అంటే పోయిన వాళ్ళంతా కంగాలు అయిపోయి వచ్చేసారంట బయట. ఇంకొక విషయం ఏంటంటే సార్, పోయిన వాళ్ళు కంగాలు అవుతారు మళ్ళీ వెళ్తారు. అదే సార్ ఇంతకుముందు మీరు చెప్పారు కదా, నేను రికవర్ అక్కడనే చేసుకుంటాను. ఈ మైండ్ సెట్ హ్యూమన్ టెండెన్సీ అది. ఏంటంటే అంటే వాడు ఎలా ఫీల్ అవుతాడు అంటే వాడు ఆ పట్టుదల అందులో చూపిస్తాడు అనమాట. నేను అక్కడ పోగొట్టుకున్నా కదా అక్కడే చూపించాలి, జనాలకి చూపించాలి, దక్కించుకోవాలని. ఇదే బిగ్గెస్ట్ ప్రాబ్లం అది ట్రాప్ లో పడడానికి. ఇప్పుడు ఐడెంటిటీ థెఫ్ట్ అన్నారు కదా సార్ మీరు, ఐడెంటిటీ థెఫ్ట్ ఎన్ని రకాలుగా అవుతుంది సార్ అసలు? ఇప్పుడు నాది ఐడెంటిటీ థెఫ్ట్ అయిందా కాలేదా అనేది నేను ఎట్లా కనుక్కోవచ్చు? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా సార్. ఐడెంటిటీ థెఫ్ట్ అంటే మీకు ఈజీగా అర్థం అవ్వడానికి, అంటే ఇది చాలా మంది, అంటే నేను కూడా ఐ కేమ్ అక్రాస్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్ అనమాట. ఏంటంటే మీ ఫ్రెండ్ FB అకౌంట్ ఉంటుంది, మన ఫైన్ డే మీకు ఒక మెసేజ్ వస్తుంది, ఏమని అంటే అంటే జనరల్ గా మీతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటాడు. రెగ్యులర్ గా టచ్ లో ఉండే వ్యక్తి మీకు మొబైల్లో గానీ వాట్సాప్ లో టెక్స్ట్ మెసేజ్ కూడా ఇప్పుడు ఎవరు చేయట్లేదు, అంతా వాట్సాప్ లోనే చేస్తారు, గుడ్ మార్నింగ్, హాయ్, బాయ్, ఎవ్రీథింగ్. కానీ ఒక వన్ ఫైన్ డే మీకు ఏమవుతుంది అంటే ఫేస్బుక్ మెసెంజర్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది మీకు, ఏ హాయ్ ఎక్కడున్నావు, అర్జెంట్ గా నాకు ఇంత మనీ కావాలి, ప్లీజ్ సెండ్ మీ అని వస్తుంది. చూస్తే మీకు ఆ FB అకౌంట్, ఆ పర్సన్ DP ఎవ్రీథింగ్ ఉంటుంది, ప్రొఫైల్ పిక్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. అది ఏంటంటే దట్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఐడెంటిటీ థెఫ్ట్. అంటే మీ ఫ్రెండ్ మీ వ్యక్తి మీ ఫ్రెండ్ లా యాక్ట్ చేస్తూ మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నాం. అదే బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఐడెంటిటీ థెఫ్ట్. అంటే ఐడెంటిటీ ఇట్ సెల్ఫ్ ఏంటంటే ఒక పర్సనాలిటీ, వాడి ఐడెంటిటీని వేరే వాడు హీస్ ప్రొజెక్టింగ్, హీస్ వాడుకుంటున్నాడు. దట్స్ ఆల్. యాజ్ ఇఫ్ హి ఇస్ దట్ పర్సన్. yes, అదే ఒక ఇండివిజువల్ కావచ్చు, ఒక ఆర్గనైజేషన్ కావచ్చు, ఏదైనా ఐడెంటిటీ థెఫ్ట్. ఐడెంటిటీ థెఫ్ట్ లో మీకు అదే ఇందాక చెప్పాను కదా, మెగా ఇంజనీరింగ్ కంపెనీ, అదంతే కంపెనీ ఒక ఆర్గనైజేషన్ గా వాడు యాక్ట్ చేశాడు, నమ్ముతాం మనం, నమ్ముతాం. ఇది చాలా జరుగుతుంది సార్. అంటే మీరు రెగ్యులర్ గా చూస్తే మీకు వస్తూ ఉంటది, నా FB అకౌంట్ హ్యాక్ అయింది, డోంట్ రెస్పాండ్ వస్తుంటాయి. ఇట్స్ కైండ్ ఆఫ్ ఐడెంటిటీ థెఫ్ట్. అది ఇప్పుడు అది డిజిటల్ వాయిస్ గా చూసుకుంటారు. ఓకే, ఇప్పుడు రీసెంట్ గా ఒక ఇన్స్టెన్స్ చెప్తాను. నా పాన్ కార్డ్ వాడుకొని ఎవడో డిన్ని క్రియేట్ చేసేసుకొని దాని మీద చేసుకున్నాడు. దాని మీద ఏదో బిజినెస్ రన్ చేశారు. ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే అది మన పేరు మీద ఉంది. ఇప్పుడు అదేంటి సార్? అది కూడా ఐడెంటిటీ, ప్యూర్లీ ఐడెంటిటీ థెఫ్ట్. ఇప్పుడు మీరు అంటే వేరే వ్యక్తి మీ పేరు వాడుతున్నారంటే ఇట్స్ ప్యూర్లీ ఐడెంటిటీ థెఫ్ట్. అంటే సార్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు మీది పాన్ కార్డ్, మీ పాన్ కార్డ్ తో చేశారు, మీ పాన్ కార్డ్ తో చేశారు. కొన్ని ఎలా ఉంటాయంటే సార్, ఒక ఆర్గనైజేషన్, రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ ఉంటది, అవును, వాడు ఏం చేస్తాడంటే సే ఫర్ ఎగ్జాంపుల్ XYZ కంపెనీ ఉంది. ఓకే, XYZ కంపెనీ ఇస్ వెల్ రెనౌండ్ కంపెనీ. ఓకే, XYZ కంపెనీకి వీడేం చేస్తాడంటే XYZ కంపెనీ బదులు అండ్ కంపెనీ అని పెడతాడు. XYZ అండ్ కంపెనీ. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు ఐడెంటిఫై చేయరు ఈ డిఫరెన్స్ ని, చెయ్యరు. చిన్న చేంజెస్ ఉంటాయి. ఇది ఎందుకు వచ్చింది అంటే సార్, ఇది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా మంది ఏం చేస్తున్నారంటే రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్ ని వాళ్ళ ఫీల్డ్ లో కాకుండా వేరే ఫీల్డ్ లో వాళ్ళ పేరుని యూజ్ చేసుకుంటారు. అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇది. లైక్ ఎలా అంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఈనాడు న్యూస్ పేపర్ ఉంది, ఈనాడు ఛానల్స్ ఉన్నాయి, టీవీ ఛానల్స్ ఉన్నాయి. మీరు చూస్తే మీకు మార్కెట్ లో మీకు అంటే మీరు నోటీస్ చేశారు కదా, ఈనాడు అని ఒక అగరబత్తి ప్యాకెట్ దొరుకుతుంది. అగరబత్తి సేమ్ ఫాంట్ ఉంటది. ఈనాడు ఎలా ఉంటుందో ఫాంట్ స్టైల్ ఎవ్రీథింగ్ సేమ్. ఇది రామోజీరావుదే అనుకుంటాం, ఇది రామోజీరావుదే అని అనుకుంటాం, ఆబ్వియస్లీ అనుకుంటాం మనం. దీన్ని బేస్ చేసుకునే సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు అక్కడేమో అక్కడ డిఫరెంట్ ట్రేడ్ అది. ఇప్పుడు న్యూస్ పేపర్ కాకుండా వాడు వేరే ప్రోడక్ట్ యూజ్ చేశాడు, ఇప్పుడు కంపెనీని సేమ్ క్రెడిబిలిటీ వాడుకున్నాడు, అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. అండ్ ఇప్పుడు మోసపోకుండా ఉండాలంటే ఇప్పుడు ఐడెంటిటీ థెఫ్ట్ లో మన ఆధార్ కార్డే ఉంది, పాన్ కార్డే ఉంది, వేరే వాడు ఎవడు వాడుకోకుండా దాన్ని ఉండాలంటే అంటే మనం ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి సార్? అంటే వాడకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫిజికల్ గా చేయాల్సిన ఏంటంటే సార్, మన డేటాని సెక్యూర్ చేసుకోవాలి. ఎలా అంటే మనం ఎక్కడ పడితే అక్కడ షేర్ చేయకూడదు. మన ఐడెంటిటీ కానీ, మన పాస్వర్డ్స్ కానీ, మన వాట్ ఎవర్ డేటా. ఇప్పుడు మనం సే ఫర్ ఎగ్జాంపుల్ మనం డే టు డే లైఫ్ లో జిరాక్స్ సెంటర్కి వెళ్తాం, ఒక ప్రింట్అవుట్ కావాలని వెళ్తాం. ప్రింట్అవుట్ కావాలి అంటే వాడు అక్కడ
ఒక ఒక ఫోన్ నెంబర్, ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తాడు, ఒక మెయిల్ ఐడి ఇస్తాడు, దాన్ని కొట్టమంటాడు, అరే దీన్ని కొట్టేయండి అంటాడు, దీన్ని కొట్టేయండి నేను ప్రింట్అవుట్ తీసి ఇస్తా అంటాడు. కరెక్ట్. మనం ఎప్పుడైతే ఆ వాట్సాప్ నెంబర్ మనం షేర్ చేస్తున్నామో, కానీ వాడు ఆఫ్టర్ మనకి ఏదైతే జాబ్ వాడు చేసి పెట్టాక వాడు రిమూవ్ చేస్తున్నాడో లేదా అని మనం క్రాస్ చెక్ చేసుకోవాలి కదా. మనం జస్ట్ మనం ప్రింట్అవుట్ తీసుకుంటాం వచ్చేస్తాం. అవును. ఇందులో 2 రకాలుగా జరుగుతుంది. ఆ జిరాక్స్ సెంటర్ వాడే హ్యాకర్ కావచ్చు, వాడిని సోర్స్ గా యూజ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు, వాడి కంప్యూటర్ ని సోర్స్ గా యూజ్ చేసుకుని కూడా హ్యాకర్స్ చేయొచ్చు. ఇప్పుడు చెప్తున్నా కదా సార్, మీకు ఒక కేసు ఢిల్లీలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇదొక గవర్నమెంట్ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్, ఇది కూడా గవర్నమెంట్ రెప్యూటెడ్ అంటే విఐపీస్ వెళ్ళే హాస్పిటల్ అది. యూ కెన్ ఇమాజిన్ లైక్ మోస్ట్ ఆఫ్ ద పొలిటీషియన్స్ యూస్ టు విజిట్ దట్ హాస్పిటల్. అక్కడ ఈ ఎయిమ్స్ లో ఉండే పేషెంట్స్ డేటా అంటే అది చాలా మంది విఐపీస్ డేటా ఉంటుంది అందులో. సైబర్ క్రిమినల్స్ ఏం చేశారంటే ర్యాన్సమ్ వేర్ యూజ్ చేశారు అక్కడ. ర్యాన్సమ్ వేర్ ఇస్ లైక్ వాళ్ళు ఏం చేశారంటే ఆ డేటా అంతా హ్యాక్ చేశారు. డివైస్ కంట్రోల్ రకరకాలుగా ఉంటుంది కదా, పేషెంట్ డేటా ఎంట్రీ చేస్తారు, వాళ్ళకు కండక్ట్ చేసే డయాగ్నోసిస్ రిపోర్ట్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటాయి, అవన్నీ కంట్రోల్ తీసుకొని వాడు డబుల్ డిమాండ్ చేశాడు ఎయిమ్స్ నుంచి. మరి ఏమైంది సార్ అక్కడ ఇచ్చారు, డబ్బులు ఇచ్చేసారు. ఎందుకంటే విఐపీ లేటర్ దాన్ని పట్టుకొని ట్రేస్ చేసి ఏం చేయాలి, అది జరగలేదు. పట్టుకోవడం జరిగేది. అదే మీరు చెప్పారు కదా సక్సెస్ రేట్ చాలా తక్కువ సార్, ఓన్లీ 3%. అంటే ఇంకొకటి సార్, యూ కెన్ ఇమాజిన్ ఐ పుట్ ఇట్ ఇన్ దిస్ వే, ఇండియాలో యాజ్ పర్ అఫీషియల్ సోర్సెస్ పర్ డే 7,000 సైబర్ క్రైమ్స్ అవుతున్నాయి. దాంట్లో 3% రికవరీ అంటే మీరు అర్థం చేసుకోండి ఎంతవరకు. 7,000 సైబర్ క్రైమ్స్ అంటే ఇది స్కేల్ కనుక అవుతే దీన్ని కంట్రోల్ చేయడం కష్టం. అంత వ్యవస్థ మన దగ్గర ఉందా? దెన్ సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ కాషియస్ గా ఉండడము, రెగ్యులర్ డే టు డే సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవడము. మనం ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మార్కెట్ లో కొన్ని యాప్స్ ఉన్నాయి మనకి యాంటీవైరస్ వి, అవి పెట్టుకోవడము. అంటే యాజ్ అన్ ఇండివిజువల్ వి కాంట్ మనం ఫైర్ వాల్స్ ఇవి పెట్టుకోలేము. ఆర్గనైజేషన్స్ అయితే ఫైర్ వాల్స్ పెట్టుకుంటాయి. వాళ్ళంటే ఫుల్ సెక్యూర్ గా ఉంటారు కదా సార్. దే హావ్ సెపరేట్ డిపార్ట్మెంట్ ఫర్ దట్. సైబర్ సెక్యూరిటీ ఇండివిజువల్ గా అది పాసిబిలిటీ ఉండదు. బట్ ఇండివిజువల్ గా మన డివైస్ మనం సెక్యూర్ అనుకుంటున్నాం. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ సెక్యూర్. 0% ఇవ్వచ్చు. 0% ఉంది కాబట్టి ఇన్ని క్రైమ్స్ జరుగుతున్నాయి. పర్ డే 7,000 క్రైమ్స్ అంటే యూ కెన్ ఇమాజిన్. సో డూస్ అండ్ డోంట్స్ తెలుసుకుంటే కొంచెం బెటర్. డూస్ అండ్ డోంట్స్ తెలుసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే సార్, రెగ్యులర్ అప్డేట్స్ ఉండాలి, రెగ్యులర్ అవేర్నెస్ ఉండాలి. ఇప్పుడు మనకు యాపిల్ అలా ఏదో సెక్యూరిటీ ప్యాచ్ ఏదో వస్తుంది, అప్డేట్ చేసుకోమని వస్తుంది, అది ఇమీడియట్ గా చేసుకోవాలి. ఇన్ కేస్ చేసుకోకపోతే దెన్ పాత వర్షన్ ఉంటే అది కూడా మళ్ళీ హ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, ఉంటాయి సార్ ఇందులో చాలా 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 డెప్త్ ఉంటుంది సార్. ఇంకొకటి సార్ మెయిన్ పాయింట్ ఇంకొకటి ఏంటంటే, సైబర్ క్రైమ్ అనగానే అందరూ ఏమనుకుంటారంటే ఇందులో ఫినాన్షియల్ లాస్ ఉంటుంది అనుకుంటారు. సైబర్ క్రైమ్ డజంట్ డీల్ విత్ ఓన్లీ ఫినాన్షియల్ లాస్. దీంట్లో హ్యూమన్ హరాస్మెంట్ కూడా ఉంటుంది. ఓకే, ఎట్లా సార్ హ్యూమన్ హరాస్మెంట్ ఎలా అంటే, ఇప్పుడు మనం హైదరాబాద్ లో చూస్తున్నాం, డ్రగ్ కల్చర్ చాలా కామన్ అయిపోయింది. డ్రగ్ కల్చర్, ఈవెన్ సైబర్ క్రిమినల్స్ ఆర్ యూజింగ్ డ్రగ్స్. ఆన్లైన్ లో కూడా డ్రగ్స్ సేల్ చేస్తున్నారు. ఎట్లా సార్ అది? ఎలా అంటే జస్ట్ లైక్ ఇట్లానే ఇప్పుడు ఒక మెయిల్ ఐడి పెట్టుకుంటారు వాళ్ళు. ఓకే, వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఆ మెయిల్ ఐడి ఉంటుంది. ఆ మెయిల్ ఐడి సమ్ ఏజెంట్స్ ఉంటారు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఓకే, వాళ్ళ ద్వారానే ఆపరేట్ చేస్తుంటారు. దానికి కొన్ని కోడ్స్ పెడతారు. ఓకే, దే విల్ నాట్ రైట్ ఐ వాంట్ దిస్. yes, they will use some codes యూస్ చేస్తారు. చలో ఈ రోజు నాకు బంజారా హిల్స్ లో సో అండ్ సో రెస్టారెంట్ లో 2 plates ఉప్మా అంటాడు వాడు. ఓకే ఓకే, 2 plates ఉప్మా అంటే అది 2 milligram హెరాయిన్ కావచ్చు, హ్యాష్ ఆయిల్ కావచ్చు, హూ నోస్. సార్ ఇప్పుడు ఈ క్రైమ్లల్లో చూసుకుంటే అదే మీరు ఇందాక అన్నట్టుగా ట్రాఫికింగ్. ఎస్ అంటే ఇప్పుడు సైబర్ క్రైమ్ లో ఫినాన్షియల్ లాసెస్ కాకుండా హరాస్మెంట్, హ్యూమన్ హరాసింగ్ ఎలా ఉంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సైబర్ స్టాకింగ్ ఒకటి ఉంటుంది. సైబర్ స్టాకింగ్ అంటే హ్యాకర్ ఇంటెన్షన్ వీళ్ళని ఫైనాన్షియల్ గా లాస్ చేయాలని కాదు. ఓకే, వాళ్ళు రెగ్యులర్ మనకి మెయిల్స్ కానీ, వాయిస్ మెసేజెస్ కానీ, టెక్స్ట్ మెసేజెస్ కానీ పంపిస్తుంటారు. జస్ట్ దే విల్ గెట్ సాడిస్టిక్ ప్లెజర్ అన్నమాట. ఓకే, దే విల్ కీప్ ఆన్ హరాసింగ్. కంటిన్యూస్ మెసేజెస్ వస్తూ ఉంటాయి మనకి. ఓకే, సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ క్రైమ్. అదొక క్రైమ్. సైబర్ స్టాకింగ్ కాకుండా సైబర్ బుల్లింగ్ ఉంటుంది. సైబర్ బుల్లింగ్ అంటే ఇంకా వరస్ట్ అనమాట. దే విల్ యూజ్ అబ్యూజివ్ లాంగ్వేజ్ ఆల్సో. ఎట్లా సార్ అంటే చాలా మంది ఏడుస్తూ ఉంటారు. ఇప్పుడు కొన్ని ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఇట్లా మెసేజ్లు వచ్చినాయి అంటే మోస్ట్ ఆఫ్ ద విక్టిమ్స్ విల్ బి ఫ్రమ్ సెలబ్రిటీస్. వాళ్ళే ఉంటారు సార్.
సెలబ్రిటీస్ని. ఎందుకు అంటే ఇప్పుడు మీకు అంటే ఇట్స్ జస్ట్ లైక్ ఇప్పుడు మీకు ట్రోలింగ్ చూస్తుంటారు సోషల్ మీడియాలో. ట్రోలింగ్ ఇప్పుడు వాడు ఏదో ఛానల్లో ఏదో చెప్పుకుంటాడు, వాడిని కంటిన్యూస్ ట్రోల్ చేస్తుంటారు. అసలు వీడికి ఏం ఆనందం దొరుకుతుందో అర్థం కాదు. అది పైసలు వచ్చేది లేదు. అవును, ఒక సాడిస్టిక్ ప్లెజర్ అంతే. అది వాడిని తిడితే ఒక సంతృప్తి. అవును భయ్, మనం కామెంట్ పెట్టేసినాం. పేర్లు కూడా అలా ఉండే ఉంటుంది. సో సైబర్ బులింగ్ అనేది వాళ్ళు అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ అఫెన్స్ ఉంటుంది. కాకపోతే వాళ్ళైతే తొందరనే దొరుకుతారు కదా సార్, వాళ్ళు తొందరగా, ఎందుకంటే వాళ్ళు తొందరగానే ఏదో ఒకటి వాళ్ళు తొందరగానే దొరుకుతున్నారు. అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ లైక్ ఇప్పుడు మీకు ఏపీలో గవర్నమెంట్ ఈస్ టేకింగ్ స్టెప్స్. అంటే వాళ్ళు పొలిటికల్ రైవలరీగా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఈవెన్ లైక్ పొలిటీషియన్స్ అరెస్ట్ చేస్తున్నారు. మీరు ఎవరెవరైతే సోషల్ మీడియాలో లైక్ శ్రీరెడ్డి, యూ మైట్ నో దర్, శ్రీరెడ్డి ఏదైతే డైలీ ఫేస్బుక్ పెట్టుకుని పవన్ కళ్యాణ్, చంద్రబాబును, లోకేష్ అదే పనిగా తిట్టేది. ఆమెకి ఏం వచ్చేది లేదు. మేబీ ఆమెకి అంటే బయట నుంచి ఏమన్నా ఫినాన్షియల్ గా సపోర్ట్ చేశారేమో తెలియదు, కానీ అదొక సాడిస్టిక్ ప్లెజర్ ఆమెకి. చిన్న ఏదన్నా ఒక ప్రెస్ స్టేట్మెంట్ పవన్ కళ్యాణ్ ఇస్తే పవన్ కళ్యాణ్ అసలు చెప్పలేని భాషలో తిట్టేదాం. అంటే రకరకాలుగా పాపులర్ అవ్వచ్చు సార్. ప్లాట్ఫామ్ గా యూజ్ చేసుకుంటాం. అంతకుముందు శ్రీరెడ్డి అంటే ఎవరికి తెలియదు, నెగటివ్ లా ఇట్లా వెళ్ళిపోయింది కాబట్టి అదే సార్ మంచి చెడు రెండు. చెడుకు వాడుకునే పర్సెంటేజ్ ఒకటి, మంచిగా వాడుకునే. అన్ఫార్చునేట్లీ ఏంటంటే చెడుగా వాడుకునే పర్సెంటేజ్ పెరుగుతుంది. సైబర్ ట్రాఫికింగ్ కూడా ఉంటుంది ఇందులో. సైబర్ ట్రాఫికింగ్ అంటే యాక్చువల్లీ హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఏంటంటే సార్, హ్యూమన్ ట్రాఫికింగ్ ఈజ్ లైక్ ఇల్లీగల్లీ ఒక పర్సన్ ని ఒక కంట్రీ నుంచి వేరే కంట్రీకి పంపించడం హ్యూమన్ ట్రాఫికింగ్. లైక్ ఎలా అంటే ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం దుబాయ్ షేక్స్ విల్ బి దేర్. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చి నికా చేసుకుంటారు. నికా చేసుకొని ఇక్కడ తీసుకుపోయి వాళ్ళు వేరే వేరే పర్పస్ లో యూజ్ చేస్తుంటారు. వాళ్ళని హరాస్ చేయడము, లైక్ సర్వెంట్స్ గా యూజ్ చేసుకోవడము, అమ్మేయడం, ఇలాంటివి జరుగుతుంటాయి. ఇప్పుడు ఆఫెన్సెస్ కూడా మీకు ఆన్లైన్ల ద్వారా జరుగుతున్నాయి. ఆన్లైన్ ట్రాఫికింగ్ సేమ్ లైక్ సార్, వాళ్ళు ఏంటంటే ఆన్లైన్ లో అన్ని పంపించేస్తారు. మీకు పాస్పోర్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు సైబర్ క్రైమ్ అంటే సార్ ఫిజికల్ గా చేయకుండా ఏ నేరాలు అయితే మీరు ఆన్లైన్ లో చేస్తారు, దోస్ ఆల్ క్రైమ్స్ విల్ కమ్ అండర్ సైబర్. ఇంకొకటి ఏంటంటే సార్, మీకు ఐడియా ఉందో లేదో, ఇప్పుడు రీసెంట్ గా 2023లో మనకి యాక్చువల్లీ లా ఎనాక్ట్మెంట్స్ అన్ని ఐపీసీలో ఉంటాయి. ఇండియన్ పినల్ కోడ్ ఒక సెక్షన్స్ వస్తాయి. లైక్ అంటే మీరు వినింటారు, ఒక మర్డర్ కేసులో వాడు కన్విక్ట్ అవుతే 302 సెక్షన్ 302 ఆఫ్ ఐపీసీ మన మూవీస్ లో వింటుంటాం. మోడీ వచ్చాక ఐపీసీ అనేది తీసేశాడు. లైక్ ఎందుకంటే అది బ్రిటిషర్స్ పెట్టిన అప్పటి చట్టాలు ఇవి, తను మాడిఫై చేశాడు. లైక్ ఇప్పుడు బిఎన్ఎస్ అంటారు, ఐపీసీ లేదు ఇప్పుడు. ఇండియన్ బిఎన్ఎస్ లైక్ భారతీయ న్యాయ సంహిత, లైక్ ఐపీసీ భారతీయ న్యాయ సంహిత. ఇప్పుడు ఐపీసీ అనేది కోర్టు చేయకూడదు. కోర్టులో మీరు వెనెవర్ ఒక క్రైమ్ అక్కరైంది అంటే, ఇప్పుడు ఈవెన్ పోలీస్ స్టేషన్ లో వెళ్తే మీరు ఐపీసీ అని రాయరు వాళ్ళు. బిఎన్ఎస్ ఇప్పుడు ఎఫ్ఐఆర్ మీద బిఎన్ఎస్ ఉంటుంది, ఐపీసీ అనేది ఉండదు. లైక్ సెక్షన్స్ కూడా చేంజ్ అయ్యాయి. అవునా, ఇప్పుడు ఆ సెక్షన్స్ అంటే సేమ్ సెక్షన్ నెంబర్ తేడా అవుతుంది. లైక్ ఇప్పుడు 302 అని అన్నారు కదా, 302 ఇంకో సెక్షన్ వస్తుంది, బట్ ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ బిఎన్ఎస్ అన్నమాట. మరి కన్ఫ్యూజన్ ఉండదు సార్, లాయర్లే కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తలలు పట్టుకున్న సందర్భాలు అవేర్నెస్ వాళ్ళకే సగం తెలియదు. డౌట్ వస్తే చూసుకుంటారు, తెలిసినవి కొన్ని రెగ్యులర్ బేస్ కింద. ఇప్పుడు ఇది మారిస్తే మరి చాలా కన్ఫ్యూజన్ ఉంది, స్టిల్ ఉంది. మళ్ళీ లైబ్రరీ చూసుకోవాలి. లైబ్రరీ కాదు సార్, ఈవెన్ అంటే లా కంపెనీస్ ఉంటాయి కదా, అంటే ఈ లా పబ్లిషింగ్ కంపెనీస్ ఉంటాయి. వాళ్ళు ఇమ్మీడియట్ గా ఐపీసీ సెక్షన్ 302 బిఎన్ఎస్ లో ఏముంది అని చెప్పి, లైక్ ట్రాన్స్లేషన్ ఈ సెక్షన్ కి ఇప్పుడు ఏ సెక్షన్ పెట్టుకోవాలి అనేది వచ్చేసాయి బుక్స్, దాన్ని ఫాలో అవుతున్నారు రిఫరెన్స్ గా. యాప్ వస్తే బెటర్ ఏమో, దానికి యాప్ వస్తే బెటర్, ఇంకా బెటర్, అడ్వాన్స్ గా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ ఐపీసీ ఉన్నన్ని రోజులు అంటే నేను చెప్పాల్సింది ఏంటంటే, ఐపీసీ ఉన్నప్పుడు ఏంటంటే సైబర్ క్రైమ్ కి కొన్ని డెడికేటెడ్ సెక్షన్స్ ఉండేవి. ఓకే లైక్ సెక్షన్ 61, 62 ఇలా ఉండేవి ఐపీసీ. బిఎన్ఎస్ వచ్చాక ఏం చేశాడంటే, సైబర్ క్రైమ్ అనే దాన్ని సపరేట్ గా చూడొద్దు, యాజ్ ఎ హోల్ గా చూద్దాం. అంటే ఇప్పుడు చీటింగ్ జరుగుతుంది, ఐపీసీ సెక్షన్ 420, సైబర్ క్రైమ్ కూడా చీటింగే కదా. బిఎన్ఎస్ లో దానికి సపరేట్ గా ఐడెంటిటీ ఇవ్వలేదు. ఇట్స్ పార్ట్ ఆఫ్ చీటింగ్. లైక్ నేను ఇప్పుడు మీకు అది ఎందుకు చెప్తున్నాను అంటే, సైబర్ క్రైమ్ అనేది ఇంతకు ముందు ఎలా ఉండేదంటే, ఈ సెక్షన్ ఉంటేనే అక్కడే దొరికేవాళ్ళు. దొరకడం అని కాదు, ఇప్పుడు మీకు చీటింగ్ చేస్తున్నారు సార్. చీటింగ్ అంటే ఇప్పుడు సపోజ్ ఎట్లా అంటే, మీకు చెక్ ఇస్తాను సార్, నేను చెక్ ఇచ్చి మీకు అమౌంట్ నేను పే చేయను, ఇట్ కవర్స్ అంటే ఐపీసీ 420 ఉంటుంది, సిఆర్పిసి అంటే అది చీటింగ్. ఇప్పుడు నేను అదే ఆన్లైన్ లో చేస్తాను, మీకు ఒక మెయిల్ పంపిస్తాను, ఐ విల్ ప్రామిస్ యూ
మీరు త్రూ ఆన్లైన్లోనే మీరు నాకు ఒక ఇది పంపిస్తారు, ఏంటి ఒక డ్రాఫ్ట్ చేసి పంపిస్తారు, మీరు నాకు ఇంత లైబుల్ ఉన్నారు అండ్ సో డేట్ యూ హ్యావ్ టు హానర్ దిస్ పేమెంట్. నేను అది ఆన్లైన్లో చూసుకొని ఆన్లైన్లో నేను అగ్రీ అవుతా, డిజిటల్ సిగ్నేచర్ ఇస్తా, ఎవ్రీథింగ్ ఇస్తా. బట్ నేను దాన్ని హానర్ చేయను. ఇట్స్ కమ్స్ అండర్ చీటింగ్ కదా, సేమ్ చీటింగ్ అది. బట్ ఆన్లైన్లో జరిగింది ఇది. ఫిజికల్ గా మనం ఇద్దరం ఇంటరాక్ట్ అవ్వకుండా ఆన్లైన్లో పంపించారు. లైక్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా సార్. ఇప్పుడు మీరు ఒక పర్సన్ యుఎస్ లో ఉన్నారు, యుఎస్ లో ఉన్నారు, ఇక్కడ తనకు ఒక ప్రాపర్టీ ఉంది, కరెక్ట్. ఈ ప్రాపర్టీ తను అమ్మాలనుకుంటున్నాడు. ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు ఒక జీపీఐ ఇచ్చేవాళ్ళు. అంటే ఇన్ జనరల్ ఇప్పటికీ అదే జరుగుతుంది మోస్ట్ ఆఫ్ ద కేసెస్. ఒక జీపీఐ ఇస్తారు, జీపీఐ హోల్డర్ ఉంటాడు. యూ విల్ యాక్ట్ యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ దట్ పర్సన్ హూ ఈస్ రిసైడింగ్ అట్ యుఎస్. కరెక్ట్. అవును, ఇతనికి లా పవర్స్ అన్ని ఇతనికి ఇస్తారు, వెదర్ టు సెల్ ఆర్ వెదర్ టు లీజ్ చేయడానికి అది స్పెసిఫిక్ గా ఇస్తాడు. ఈ పవర్స్ యూజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇప్పుడు ఏమైపోయిందంటే మీరు డైరెక్ట్ సేల్ డీడ్ డ్రాఫ్ట్ చేసి యూఎస్ కి పంపించవచ్చు. పంపిస్తే ఆ పర్సన్ ఏం చేస్తాడంటే, లైక్ ఇక్కడైతే ఎలాగైతే లీగల్ ప్రొఫెషన్స్ లాయర్ అంటారు, అక్కడ దేర్ కాల్డ్ యాజ్ అటార్నీస్. అటార్నీ వ్యాలిడేట్ చేస్తాడు. ఎస్, నా ప్రెసెన్స్ లో ఇతను సేల్ డీడ్ సిగ్నేచర్ చేస్తున్నాడు, పంపిస్తాడు. దానికి వ్యాలిడేషన్ ఫీజు ఉంటుంది అక్కడ కొంత, అథెంటికేట్ చేస్తారు, ట్రాన్సాక్షన్ విల్ కంప్లీటెడ్. సో ఇప్పుడు ఈ వేరే పర్సన్ మీద అంత డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఇన్స్టాన్స్ లో ఎక్కడైనా చీటింగ్ జరిగింది అనుకోండి, దట్ కమ్స్ అండర్ సైబర్ క్రైమ్. ఆన్లైన్ లో జరిగింది కదా ట్రాన్సాక్షన్, దట్ కమ్స్ అండర్ సైబర్. yes. అంటే ఇప్పుడు ఇది చూసుకుంటే సార్, ఇంకోటి మనీ లాండరింగ్ బాగా వినిపిస్తున్న పేరు సార్. మనీ లాండరింగ్ ఈజ్ లైక్ ఏంటంటే సార్, మనీ లాండరింగ్ బేసిక్ గా ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇల్లీగల్ మనీ without paying any tax and for illegal purposes. లైక్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఇప్పుడు చాలా కామన్ గా జరిగేవి ఏంటంటే సార్, ఇప్పుడు మీకు షెల్ కంపెనీస్ అంటే ఐడియా ఉందా? షెల్ కంపెనీస్ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అపార్ట్మెంట్ ఉంటుంది, అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ ఉంటుంది, ఆ ఫ్లాట్ లో మన కంపెనీ ఉండదు, ఏమీ ఉండదు. ఆ కంపెనీ అడ్రస్ పెట్టి మనం కంపెనీ పెడతాం. అదేముండదు, ఆపరేషన్స్ ఏముండదు, నామకే వాస్తే ఒక కంపెనీ అడ్రస్ లో రిజిస్టర్ అయి ఉంటది. ఆ అడ్రస్ ని పెట్టుకుని ఆ కంపెనీ రిజిస్టర్ చేసి ఆ కంపెనీ పేరు మీద మీరు ట్రాన్సాక్షన్స్ వైల్డ్ గా చేస్తుంటారు. లైక్ ఎలా అంటే, మీకు ఒక కంపెనీ ఉంది సార్, ఒక కంపెనీకి ట్రాన్సాక్షన్స్ లిమిటెడ్ అవుతాయి. దీన్ని ట్యాక్సిబుల్ గా చూపించుకుంటారు మీరు అథారిటీస్ కి. ఇంకా సిస్టర్ కన్సర్న్ గా వేరే పెట్టుకుంటారు మీరు, అవి ఎక్కడ మీకు ఆన్ పేపర్ కనిపించవు. ఇది యాంటీ మనీ లాండరింగ్. ఎలా అంటే మనీ లాండరింగ్ ఎక్కువ ఎలా చేస్తారంటే టు అవాయిడ్ ట్యాక్సెస్. ఇంకొకటి ఏంటంటే ఇల్లీగల్ గా మనీ మనం గెయిన్ చేసుకోవాలి అంటే, లైక్ మీకు ఎక్స్-సీఎం ఆఫ్ ఏపీ జగన్ అప్పుడు అరెస్ట్ అయింది మనీ లాండరింగ్ కేసెస్. అవునా సార్? ఎలా అంటే మీకు షెల్ కంపెనీస్ చాలా, అంటే వెదర్ అది నిజం కావచ్చు అబద్ధం కావచ్చు, నేను జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కోట్ చేస్తున్నాను. ఎలా అంటే షెల్ కంపెనీస్ ఓపెన్ అయ్యాయి చాలా. ఇప్పుడు సాక్షి పేపర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని షేర్ ఎలా ఉందంటే, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నాకు ఎగ్జాక్ట్ గా నాకు ఫిగర్స్ తెలియదు, జస్ట్ రిలేటెడ్ గా ఉండడానికి చెప్పడం ఏంటంటే, ఒక 5 రూపాయలు ఉన్న షేర్ ఆఫ్టర్ రాజశేఖర రెడ్డి బికమింగ్ ఏ చీఫ్ మినిస్టర్ ఇట్ వెంట్ అప్ టు 5,000. ఎలా వెళ్తుంది? హ్యూజ్ అమౌంట్. అంటే ఇప్పుడు మీరు లీగల్ చేసారు, అంతే కదా. ఇప్పుడు సాక్షి పేపర్ కి మార్కెట్ లో రెప్యుటేషన్ ఎంత ఉంది ఆనాటికి, 5 రూపాయలు పర్ షేర్. జగన్ అనేవాడు సీఎం కొడుకు కాబట్టి దాన్ని 5,000 ఓవర్ నైట్ గా అయిపోతుంది. దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసి ఏం చేస్తారంటే, దీన్ని మీరు అంటే గివ్ అండ్ టేక్ పాలసీ ఉంటుంది చూసారు, క్విట్ ప్రోకో. ఇది వినింటారు మీరు, క్విట్ ప్రోకో అంటే మీకు ఒక రకంగా బెనిఫిట్ చేయడానికి మీరు ఇందులో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ సాక్షి పేపర్ షేర్స్ మీరు కొంటారు, అవి కొన్న తర్వాత వాళ్ళకి పర్సనల్ బెనిఫిట్. ఇట్స్ ఏ మనీ లాండరింగ్. అంటే మీరు ఇల్లీగల్ గా మీ అమౌంట్ ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఎక్స్చేంజింగ్. లైక్ మీకు మంచి ఎగ్జాంపుల్ అంటే ఈ మధ్య వచ్చిన లక్కీ భాస్కర్ లో వాడు ఏం చేస్తాడంటే, ఒక ఏజెంట్ వస్తూ ఉంటాడు ఒక బ్యాంక్ కి, మేనేజర్ ని పట్టుకొని వాడు మేనేజర్ ని ట్రాప్ చేసి, అరే ఎలా వస్తుంది ఈ అమౌంట్ అంటే వాడు చెప్తాడనమాట, ఏం లేదు ఈ కంపెనీ షేర్స్ ఈ రోజు ఈవినింగ్ ఇంత హైక్ అయింది, ఆర్టిఫిషియల్ హైక్ వీళ్ళే చేస్తారు అక్కడ కూర్చొని. వాళ్ళే పెంచేది, వాళ్ళే పెంచుతారు, వాళ్ళే పడగొడతారు. మనీ లాండరింగ్. ఆ స్టోరీ హర్షద్ మెహతా, ఆ స్టోరీ కూడా అదే అక్కడే. బట్ ఇది ఒక వన్ ఆఫ్ ది క్యారెక్టర్. మనీ లాండరింగ్ అనేది యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అంటే, దీని అంటే వాడుక భాషలో హవాలా అంటారు. హవాలా ఎలా అంటే, బయటి కంట్రీస్ నుంచి డిపాజిట్ చేసిన ఫండ్స్ మనం తెచ్చుకోవడానికి యూజ్ చేసేవాళ్ళం. సమ్ ఫేక్ అకౌంట్స్ పెట్టేసి, బినామీ అకౌంట్స్ పెట్టి వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యాక వాళ్ళ తర్వాత అఫీషియల్ గా మనకి ఇస్తారు, అన్అఫీషియల్ గా ఇస్తారు. బట్ నవ్వేడేస్ ఏమైందంటే, బయటి కంట్రీ నుంచి కాదు, విత్ ఇన్ ద కంట్రీ కూడా ఇట్లా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇంకొకటి సార్, లక్కీ భాస్కర్ లో ఒకటి చూపించాడు,
అదేంటి లాటరీ టికెట్, ఎస్ అది కూడా వన్ ఆఫ్ ద క్రైమ్. అది ఆల్రెడీ అది విన్ అయ్యే లాటరీ టికెట్ నెంబర్ ఉంటది, దానికి జస్ట్ ఎంతో కొంత అది అది వీడు బెనిఫిట్ చేసినందుకు వీడికే వస్తుంది లాటరీ అంతే. సీరియస్లీ సార్, అంటే దారులు ఎన్నో ఉన్నాయి సార్. డబ్బు సంపాదించడానికి మంచి మార్గాల కన్నా చెడు మార్గాలు ఎక్కువ ఉన్నాయి. అన్ఫార్చునేట్ గా ఏంటంటే చెడు మార్గాలకే ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. సంవాట్ ట్రూ. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు ఈ మనీ లాండరింగ్ వస్తుంది సార్, దీంట్లోనే ఈ క్రిప్టో కూడా ఈ మధ్య బాగా బూమ్ అవుతుంది కదా. క్రిప్టో అనేది ఏంటంటే సార్, ఇట్స్ టోటలీ పజిల్. అది క్రిప్టో కరెన్సీ అనేది ఎవరి కంట్రోల్, ఏ గవర్నమెంట్ ఏ కంట్రీ కూడా కంట్రోల్ చేసే కరెన్సీ కాదు అది. అంటే ఎలా ఉంటదంటే సార్, ఇప్పుడు ఇండియన్ రూపీ ఉంది. ఇండియన్ రూపీ వెన్ ఇట్ గట్ ట్రాన్స్ఫర్డ్ ఇంటూ US డాలర్స్, మనం 81 రూపీస్ దానికి ట్రాన్స్ఫర్ వాల్యూ తెలుస్తుంది మనకి. క్రిప్టో కరెన్సీ అనేది ఎక్కడ ఇంత అథెంటికేట్ వాల్యూ అనేది తెలియదు మనకి. అంటే there is no underlying value, no specific value అనేది దానికి లేదు క్రిప్టో కరెన్సీ. జస్ట్ సప్లై అండ్ డిమాండ్ అంతే. అది హ్యూజ్ గా ఉంది మార్కెట్ లో క్రిప్టో కరెన్సీ. ఇంకొకటి, దాన్ని కంట్రోల్ చేయలేకపోతుంది గవర్నమెంట్, తెలిసి కూడా కంట్రోల్ చేయలేదు. అంటే అది అంటే టెక్నికల్లీ ఐ వెంట్ త్రూ వన్ ఫేజ్, బ్లాక్ చైన్ వాటిలలో ఆ టైంలో నేను కూడా ఇన్వెస్ట్ చేసి ఉండే. ఓకే, బట్ అది టెక్నాలజీ ఈస్ గుడ్, బట్ దే ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ సమ్ అదర్ పర్పసెస్. యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే టెక్నాలజీ ఎప్పుడు బాగానే ఉంటుంది సార్, కానీ అంటిల్ అన్లెస్ అది మిస్యూజ్ అవుతే గానీ ఇలాంటి వల్నరబిలిటీస్ వస్తాయి. అది బిట్ కాయిన్ కూడా వచ్చింది ఒక డిఫరెంట్ పర్పస్, బట్ అది వేరే రకంగా ఎప్పుడైతే ఇల్లీగల్ గా అది మాఫియా వాళ్ళు డ్రగ్ మాఫియా స్టార్ట్ చేశారు, మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. ఇప్పుడు మన దగ్గర కూడా ఐ బిలీవ్ బిట్ కాయిన్ ఎంతో పర్సెంటేజ్ అది పంపిస్తే డ్రగ్ అవైలబిలిటీలో వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ డబ్బుని ట్రాక్ చేయడం ఇంపాసిబుల్. ఎవరి దగ్గరికి వెళ్ళింది అది ఒక ర్యాండమ్ అడ్రస్, దానికి అసలు సింపుల్ ఒక కోడ్ అడ్రస్ అంతే. దానికి యాక్చువల్లీ ఎక్కడ లీగాలిటీ లేదు సార్. దాన్ని మనం పట్టుకోవడం అనేది, అందుకంటే అది ఏ ప్రొవిజన్ లో కవర్ కాదు. అది ఇక మనీ అందులోకి పోయిందంటే రికవర్ కి ఛాన్స్ లేదు. అదే కదా బిగ్గెస్ట్. మరి అందులో ఎట్లుంది సార్ అది ట్రాక్ చేసే దాంట్లో? బిట్ కాయిన్ ని ట్రాక్ చేసేది ఇప్పుడైతే అంత మనం అప్పుడప్పుడు అనిపిస్తుంది మనం టెక్నాలజీలో చాలా ముందు ఉన్నామని, ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనం చాలా అంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ల్యాకింగ్ ఎట్ అవేర్నెస్ సార్. అవేర్నెస్ లేదు మనకి, అవేర్నెస్ లేదు. ఇంకొకటి ఏంటంటే మనం ఓపెన్ అప్ అవ్వం. నిజంగా దేనికైనా విక్టిమ్ అవుతే కూడా ఓపెన్ అప్ అవ్వం. దానివల్లనే ఈ సైబర్ క్రైమ్ రేట్ చాలా హ్యూజ్ గా ఇంక్రీజ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే సాడ్ పార్ట్ అంటే ఏంటంటే సార్, కమింగ్ 5 years లో ఎవ్రీ ఇయర్ అంటే ప్రొజెక్షన్ ఇచ్చారు. ఎలా ఉంటుంది అంటే ఎవ్రీ ఇయర్ 15% రైజ్ ఉంటుంది సైబర్ క్రైమ్ లో వరల్డ్ వైడ్ గా. సర్టెన్ ఇయర్స్ లో డబుల్ అయిపోతుంది పర్సెంటేజ్ అవుతుంది. ఇంకొకటి తెలుసా మీకు అందులో ఎంత ఫినాన్షియల్ లాస్ ఉంటుంది తెలుసా? ఇట్స్ $10.5 trillion. $10.5 trillion పర్ ఎవ్రీ ఇయర్, నాట్ ఓన్లీ ఒక్కసారి కాదు, ఎవ్రీ ఇయర్ అంత ఇంక్రీజ్ ఉంటుంది. $10.5 trillion అంటే యూ కెన్ అజ్యూమ్ హౌ డ్యామేజ్ ఇట్. ఇప్పుడు వరల్డ్ ఇండెక్స్ లో చూసుకుంటే మనం ఎక్కడ ఉన్నాం సార్? అన్ఫార్చునేట్లీ 10th place లో ఉంది ఇండియా సైబర్ క్రైమ్. టాప్ 10 లో ఉన్నాము. 10th place లో ఉన్నాము. రికవరీ రేట్ చాలా తక్కువ, 3% ఉంది. వేరే ట్రేసింగ్ 16% ఉంది. కంపేరింగ్ టు అదర్ కంట్రీస్, అడ్వాన్స్డ్ అంటే వెస్టర్న్ కంట్రీస్ తో మనది రికవరీ పర్సెంటేజ్ ఎట్లా ఉంది సార్? తక్కువే ఉంటుంది, చాలా తక్కువ. ఎందుకు అంటే సార్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సరిపోను సైబర్ సెల్ పోలీస్ స్టేషన్సే లేదు. మ్యాన్ పవర్ అయితే ఇంకా మనం అర్థం చేసుకోవచ్చు. మ్యాన్ పవర్ చాలా అసలు అంటే ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ రూల్ కూడా ఉంది కదా సార్, ఇంతమంది జనాలకి ఇంతమంది పోలీస్ కూడా ఉండాలి. బట్ అది లేదు, ఆ రేషియో లేదు. యు షుడ్ అగ్రీ. ఇక మరి దానికి ఒక్కటే దారి ఇంకా జాగ్రత్తగా ఉండడం అంతే సార్. టు బీ కాన్షియస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డేటాని సెక్యూర్ గా పెట్టుకోవాలి. మన డేటా సెక్యూర్ గా పెట్టుకోవాలి. ఇన్ కేస్ ఏదైనా నెగ్లిజెన్స్ తో డేటా పోయింది మనది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది రిపోర్టింగ్ చేయాలి. అది ఇప్పుడు నాకు ఎట్లా తెలుసు సార్ నా డేటా ఉందా పోయిందా అనేది? వెనెవర్ యు గెట్ టు నో, మనకి ఎప్పుడైతే తెలుస్తుందో, తెలిసినప్పుడు ఇంకా తెలియనప్పుడు మనం ఏం చేయలేం. అది మన హ్యాండ్స్ లోనే లేదు. వెంటనే తెలియగానే మనం రిపోర్ట్ చేయాలి. ఇప్పుడు సపోజ్ మన కంప్యూటర్ హ్యాక్ అయింది సార్, హ్యాక్ అయినట్టు మనకు తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసేసుకోవాలి. మన డేటా అంతా స్టోర్ చేసుకోవాలి. ఫస్ట్ యూ హావ్ టు డూ ఇస్ అప్డేట్ చేయాలి, డేటా అంతా అప్డేట్ చేయాలి. వాట్ ఎవర్ అవైలబిలిటీ ఉన్న డేటాని స్టోర్ చేసుకోవాలి. నెక్స్ట్ రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేశాక ఆ రిపోర్ట్ ని డాక్యుమెంటేషన్ చేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే రిపోర్ట్ చేసి వదిలేస్తారు. డాక్యుమెంట్ చేయాలి. ఇది కామన్ మ్యాన్ కి ఎట్లా పాసిబుల్ కాదు. అందుకే కదా ఇంత ఇంక్రీజింగ్ రేట్ ఉంది సైబర్ క్రైమ్.
కామన్ మనకి అర్థమే కాదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టర్మ్స్ అర్థం కావు. డాక్యుమెంటేషన్ ఎట్లా చేసుకోవాలి అనేది. డాక్యుమెంటేషన్ ఈజ్ సింపుల్ సార్, ఏం లేదు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోయినా కానీ నాకు ఎవరు చెప్పారు అంటే ఎందుకు చెప్పారంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అవేర్నెస్ లేదు. టు బి ఫ్రాంక్, వాళ్ళకి అంత అవేర్నెస్ అంటే ఎందుకంటే సార్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ పెట్టారు కానీ అది డెడికేటెడ్ గా వర్క్ చేయవు. టు బి ఫ్రాంక్, వాళ్ళు కూడా రెగ్యులర్ ల్యాండ్ ఆర్డర్ పనులు చూస్తూ ఇలాంటి అఫెన్సెస్ వచ్చినప్పుడు వాళ్ళు అడ్రస్ చేస్తున్నారు. బట్ డెడికేటెడ్ గా లేదు. రీజన్ అంటే దాంట్లో తక్కువ మ్యాన్ పవర్ చాలా తక్కువ ఉంది. మ్యాన్ పవర్ చాలా తక్కువ ఉంది. ఇదే అడ్వాంటేజ్ ఇక వీళ్ళకి, హ్యాకర్స్ కి, వీళ్ళకి సైబర్ క్రైమ్ వాళ్ళకి. ఇదే అడ్వాంటేజ్. దీని వల్లనే ర్యాపిడ్ గా ఇంక్రీజ్ అవుతుంది సైబర్. ఇంకొకటి సార్, మీకు అంటే మీరు ఫేస్ చేశారు కాబట్టి చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ఆ హై గ్రేడ్ లో ఉన్న వారికి ఏమైనా నాలెడ్జ్ ఉంటుందేమో సైబర్ క్రైమ్ గురించి, కానీ ఈ కానిస్టేబుల్ లెవెల్లో ఉన్న వాడికి ఏం తెలియదు. వాడు జస్ట్ ఈ విల్ గివ్ యూ సమ్ అప్లికేషన్ ఫార్మ్స్ ఇస్తాడు, ఇది నింపండి అంటాడు. వాడికి అంతవరకే తెలుసు ఇది రిపోర్ట్ చేశారు, దీన్ని ఎలా ట్రేస్ చేస్తారు, ఎలా మళ్ళీ దీన్ని రికవర్ చేయగలుగుతామనే బేసిక్ నాలెడ్జ్ కూడా వాడికి ఉండదు. జస్ట్ వాడు ఒక ఫామ్ ఇస్తాడు మీకు, అంతే. ఇదైతే నింపండి. అప్డేట్ అయ్యే అవసరం ఏముంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నెగిటివ్ అనిపిస్తుంది కానీ బట్ ఇది నిజం. ఇట్స్ ట్రూత్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లూప్ హోల్స్ మనం యాక్సెప్ట్ చేయాలి. వై? బికాస్ మనం అట్లీస్ట్ ఎక్కడో ఒక చోట రెడ్ ఫ్లాగ్ చూపిస్తే గానీ సొసైటీ కొంతలో కొంత అవేర్నెస్ వస్తుంది అని, అంతే. ఇప్పుడు మనము చీట్ అవ్వబోతున్నాం అనేది, ఇప్పుడు ఆ రెడ్ ఫ్లాగ్స్ ఎట్లా ఐడెంటిఫై చేయాలి సార్? అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంతే సార్, చీట్ అవ్వబోతున్నాము అనేది మనకి తెలియదు, 100% తెలియదు. అంటే ఇప్పుడు కొన్ని జరిగాయి కదా, ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ అని కొత్తగా అది పెట్టారు. సో అదే వస్తే నమ్మకూడదు అనేది ఒక అవేర్నెస్ అయితే వచ్చింది. అవేర్నెస్ వచ్చింది సార్, కానీ ఎంతమందికి అవేర్నెస్ ఉన్నది అనేది కూడా తీసుకోవాలి. ఎంతమంది చూస్తారా వీడియో అనేది కూడా మ్యాటర్ కదా. ఇప్పుడు అంతెందుకు సార్, ఇప్పుడు మీరు మొబైల్ కాల్ చేయగానే ఒక అనౌన్స్మెంట్ వస్తుంది మనకి కాలర్ టోన్ గా, కానీ ఎంతమంది దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తారు? వాడేదో హరిబరిలో అరే ఏంటి వీడు ఇంకా కాల్ లిఫ్ట్ చేయట్లే అనే టెన్షన్ లోనే ఉంటాడు తప్ప అసలు ఏం చెప్తున్నారు ఇది. ఇప్పుడు నేను చెప్తున్నా కదా సార్, 1930 అని చెప్పి వాడు క్లియర్ గా చెప్తాడు, వాడు టోల్ ఫ్రీ నెంబర్, దీనికి కాల్ చేయండి అని. ఎంతమంది గుర్తుంటుంది? ఎంతమంది దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? ఒక టోల్ ఫ్రీ నెంబర్ అనౌన్స్ చేస్తున్నారు, నోబడీ కేర్స్. అది మెయిన్ గా అవేర్నెస్ ప్రాబ్లం సార్. అది ఇంకొకటి, ఇప్పుడు ఈ దీంట్లో ఈ కామర్స్ సైట్లలో అయ్యే క్రైమ్స్ ఏంటి సార్? అది అసలు సైబర్ క్రైమ్స్ జరిగే వన్ ఆఫ్ ద ఎఫెక్టెడ్ ప్లాట్ఫామ్ ఇస్ ఈ కామర్స్. ఎట్లా? హౌ? ఈ కామర్స్ లో ఎలా అంటే సార్, ఇప్పుడు జస్ట్ లైక్ ఇప్పుడు మీకు ఐడెంటిటీ థెఫ్ట్ లాగా, మీరు ఎప్పుడైనా ఫేస్బుక్ లో మీరు స్క్రాల్ చేస్తుండండి, అమెజాన్ అని వస్తుంది. ఇట్స్ ఒక యాడ్ లాగా వస్తుంది, బ్యానర్ యాడ్ విత్ సేమ్ లోగో వస్తుంది, రైట్, సేమ్ లోగో వస్తుంది. కానీ అందులో చూస్తే మీరు ప్రైస్ అసలు నమ్మలేని విధంగా ఉంటాయి ప్రైసెస్. రీసెంట్ గా నేను FB లో నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. హైదరాబాద్ లో బాంటియా ఫర్నిచర్స్ ఇస్ లైక్ రెప్యూటెడ్ షోరూమ్ ఫర్నిచర్ కి. మీరు ఈ మధ్య చూడండి FB లో వస్తుంది. అంటే నేనైతే ఐ ఎన్కౌంటర్డ్ దిస్ బాంటియా ఫర్నిచర్స్ అని వస్తుంది. ఆ సోఫా చూస్తే మనకు మినిమం 60,000 ఉంటుంది. వాడు 3,500 4,000 అమ్ముతున్నా అని పెడతాడు. మనం జస్ట్ దాన్ని క్లిక్ చేసాం అనుకోండి, ఏమవుతుందో తెలియదు, తీసుకెళ్ళిపోతుంది. మోస్ట్ ఆఫ్ ద అఫెన్సెస్ అలాగే జరుగుతాయి సార్. అసలు వాడు ఫస్ట్ నమ్మిస్తాడు మనం ఒక సైట్ లోకి, ఆటోమేటిక్ గా మనం క్లిక్ చేయగానే అది రిడైరెక్ట్ చేస్తుంది వేరే దానికి. టోటల్లీ వేరే సైట్ లోకి వెళ్ళిపోతాం మనం. ఈ కొన్ని ఫేక్ వెబ్సైట్స్ కూడా వస్తూ ఉంటాయి కదా సార్, అమెజాన్ లాంటిది. ఇంకోటి సెర్చ్ లో కూడా వస్తాయి. మనం ఆర్గానిక్ చూసుకోవాలి, అది స్పాన్సర్డ్ చూసుకుంటే ఒక్కసారి ఆర్గానిక్ చూసుకోవాలి. అది ఎంతమందికి తెలుసు? అది ఎంతమంది వాడతారు అట్లా కరెక్ట్ గా సార్? అసలు అన్ఫార్చునేట్లీ ఏంటంటే సార్, మోస్ట్ ఆఫ్ ద టెకీ పీపుల్ దే ఈవెన్ డోంట్ నో. వాళ్ళకు కూడా తెలియదు. ఇంకా కామన్ మ్యాన్ చాలా దూరం, చాలా దూరం. టెక్కీస్ కి కూడా తెలియదు. టెక్కీస్ అట్లీస్ట్ అవేర్నెస్ అని ఉంటుంది, సంవాట్ జరుగుతాయి. సార్ ఇంకొకటి, ఇది సైబర్ టెర్రరిజం అంటే ఏంటి సార్? ఇది ఇందులో ఇందాక మనం మాట్లాడుకున్న సైబర్ టెర్రరిజం ఈజ్ లైక్ ఎట్లా అంటే, ఇది మోస్ట్ ఎఫెక్టెడ్. ఇది ఎలా అంటే ఒక నేషన్ ని ఎఫెక్ట్ చేస్తుంది సైబర్ టెర్రరిజం. ఇక్కడ ఇప్పుడు సైబర్ క్రైమ్ జనరల్ గా జరిగేది ఒక ఇండివిజువల్ సఫర్ అవుతాడు, ఒక ఆర్గనైజేషన్ సఫర్ అవుతుంది. బట్ సైబర్ టెర్రరిజం వల్ల ఏంటంటే ఒక నేషన్ సఫర్ అవుతుంది. సైబర్ టెర్రరిజం ఎలా అంటే, జస్ట్ లైక్ ఇప్పుడు డ్రగ్ పెడలింగ్ ఎలా అయితే యూజ్ చేస్తున్నారో ఆన్లైన్ ని, టెర్రరిజం కూడా ఆన్లైన్ యూజ్ చేస్తున్నారు వాళ్ళు. లైక్ ఏంటంటే ఒక కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు. ఇప్పుడు మన ఆర్మ్డ్ ఫోర్స్ లోనే కొంతమంది ఉంటారు సార్, వేరే స్పైస్ ఉంటారు, వేరే అంటే జస్ట్ ఫర్ ఫినాన్షియల్ గా వాళ్ళు ప్రాఫిట్ పొందుతారు అని చెప్పి వాళ్ళని ట్రాప్ చేస్తారు. ట్రాప్ చేయగానే వాళ్ళు ఏం చేస్తారు, సరే నాకు బెనిఫిట్ అవుతుంది, వాళ్ళు లీక్ చేస్తారు. దీనివల్ల మన సెక్యూరిటీ లూప్ హోల్స్ అన్ని లైక్ మన శత్రు దేశాలకు వెళ్ళిపోయి. ఆబ్వియస్లీ సార్, అంటే ఇది మన చరిత్రలోనే ఉన్నది కదా. మన దాంట్లో లంచానికి
ఏదైనా అంటే సార్ ఇది అదే అంటే నేషనల్ సెక్యూరిటీ వెన్ ఇట్ కమ్స్ టు నేషనల్ సెక్యూరిటీ అంటే నేను దీన్ని కొంచెం వేరే విధంగా చెప్పాను. ఇప్పుడు లంచానికి ఏదైనా చేస్తారు అనేది అది జనరల్ గా జరిగే విషయం. కానీ నవ్వేడేస్ ఎలా అయిపోయిందంటే సార్, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. మనం రోడ్డు పైన వెళ్తుంటాం, మనం మీద ఆఫీస్కి వెళ్తుంటాం డే టు డే. మనం తెలుసు కదా మన ట్రాఫిక్ మనం ఎప్పుడు లేట్ అవుతుంది. మనం వెళ్తుంటే ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ పక్కకి తీసుకోమంటాడు, సైడ్ కాపమంటాడు, వాడు ఆర్సీ చూస్తాడు, లైసెన్స్ చూస్తాడు, మన దగ్గర అన్ని ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొల్యూషన్ అప్డేట్ ఉండదు మన దగ్గర, పొల్యూషన్ చేయించాం మనం మన అంటే వాడు ఎలా చూస్తా అంటే ఒక్కటి దొరికితే చాలు, వీడు ఎంత కొత్త బాధ వచ్చాను వాడు చూస్తాడు. మన టెండెన్సీ ఎలా ఉంటుంది తెలుసా, అరే ఆల్రెడీ లేట్ అయిపోయింది ఆఫీస్కి, వీడు పట్టుకొని ఇప్పుడు వీడు ఏమేమి అడుగుతాడో నన్ను, ఇవన్నీ నేను ఇక్కడ అరే అన్నా వదిలేసాను ఫస్ట్ ఆఫ్ ఆల్, అన్ని ఉన్నాయి నా దగ్గర, ఒక 100 రూపాయలు మనమే పెడతాం, యూఆర్ ఆఫరింగ్ అంటే అది మన కంట్రీలో ఉన్న డ్రాబ్యాక్. అది లైక్ అంటే నిజంగా ఎవ్రీ ఇండివిజువల్ కాషియస్ గా ఉంటే ఇలాంటి క్రైమ్స్ జరగవు. బట్ మనం ఎంతవరకు ఉంటున్నాం, మనకు ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే నియర్ ఫ్యూచర్ లో మనకు రాదు కూడా. ఎందుకంటే లైక్ మన పాపులేషన్ కానీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ అంత అడ్వాన్స్ తెలిసిన వాళ్ళన్నా ఎడ్యుకేట్ చేయాలి వేరే వాళ్ళకి. ఇప్పుడు నేనున్నా నా ఫ్యామిలీలో అందరికి నేను అవేర్నెస్ తీసుకొస్తే చాలు, నా వరకు నేను ఇంకొకళ్ళ ఇంట్లో ఇంకోళ్ళు అట్లా నన్ను చాలా మంది కిడ్స్ అడిగారు, అంకుల్ హ్యాకింగ్ అంటే ఏంటి అంటే వాళ్ళు వింటారు కానీ వాళ్ళకు తెలియదు హ్యాకింగ్ అంటే ఏంటి అని అడుగుతారు. వాళ్ళకి అర్థమయ్యే భాషలో అంటే ఇప్పుడు వాళ్ళు గేమ్స్ ఆడతారు, ఇవి మూవీస్ చూస్తారు, వాళ్ళకి చెప్తా హైజాకింగ్ తెలుసా అంటే సిమిలర్ గా సౌండింగ్, హైజాకింగ్ తెలుసా నాన్న, హైజాకింగ్ ఏంటి, హైజాకింగ్ అంటే ఏం లేదు అంకుల్, మనం ప్లేన్ లో వెళ్తుంటాం కదా, వేరే వాడు వచ్చేసి మనని ఇటు వెళ్ళేది వేరే కంట్రీకి తీసుకెళ్తాం. జస్ట్ లైక్ హ్యాకింగ్ కూడా అంతే. ఏంటి అంటే మన డివైస్ మొత్తం వేరే వాడి అంతే. అక్కడ ప్లేన్ వాడి కంట్రోల్లో తీసుకొని వాడు ఎటు డైరెక్ట్ చేసి వెళ్ళిపోతాము, మన డివైస్ కంట్రోల్లో తీసుకొని వాడు ఏది చెప్తే మనం అది వింటాం. ఆ అఫెన్స్ అయిపోతుంది అక్కడ. అంటే ఫస్ట్ మన ఇంట్లో ఎడ్యుకేట్ చేస్తే సార్ ఈ వల్నరబిలిటీ కొంచెం అంటే మొత్తం పోతుంది అని చెప్పలేం కానీ ఇట్ కమ్స్ డౌన్. ఇంకొకటి సార్, ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాలుగా ఫొటోస్ పెట్టుకుంటా ఉంటారు, ఫ్యామిలీ ఫొటోస్ ఇంకేదన్నా కావచ్చు, కానీ ఇప్పుడు దాంట్లో ఎట్లా జాగ్రత్తగా ఉండాలి సార్? దాంట్లో అది అస్సలు సెక్యూర్ కాదు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఫోజుల కానీ ఇప్పుడు ఇన్స్టాల్ స్క్రోల్ చేస్తే వాడు ఒక్కడు ఫ్రెండ్ యాడ్ అయ్యాడంటే ఖతమే యాడ్ అయ్యాడు. ఇంకొకటి సార్ అంటే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే సార్, మన దగ్గర ఎలా ఉందంటే నేను చాలా మంది ఫ్రెండ్స్ ని చూసాను, ఎఫ్బీలో వాడికి ఫాలోయింగ్ థౌజండ్స్ లో ఉంటుంది. వాడు ఎలా ఫీల్ అయిపోతా అంటే ఇంత ఫాలోయింగ్ ఉంది, వాడు ఒక సెలబ్రిటీలా ఫీల్ అవుతాడు. బట్ నేను చెప్పేది ఏంటంటే ఒక ఫ్రెండ్ చేసుకునేప్పుడు బీ కాషియస్. వాడు నీకు పర్సనల్ గా తెలుసా, వాడిని నువ్వు పర్సనల్ గా గుర్తుపడతాడు లేదా వాడు నిన్ను గుర్తుపడతాడు, వాళ్ళనే ఫ్రెండ్ గా యాడ్ చేసుకో. వై? బికాస్ ఇప్పుడు మనకి ఎక్కడో పరిచయం అవుతాడు సార్ ఒకడు, వాడు ఎవడో తెలియదు, వాడు బ్యాక్గ్రౌండ్ తెలియదు, వాడు ఏంటో తెలియదు, ఒక బిజినెస్ డీల్ లో పరిచయం అవుతాడు, లేదు ఒక ఆఫీస్ లో పరిచయం అవుతాడు, వాడు ఏదో ఒక ప్రాజెక్ట్ గురించి వస్తాడు, బట్ మనకు వాడు బ్యాక్గ్రౌండ్ తెలియదు. ఇప్పుడు జనరల్ గా జరిగేది ఏంటంటే సార్, వెరీ నెక్స్ట్ మినిట్ మనం కలవగానే ఓకే మీ నెంబర్ ఏంటి, మీ ఎఫ్బి, వాడు ఈవినింగ్ ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ మనకు ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ లేదు, మన వాడు ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ వాడు చేసేది ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించేస్తాడు. పొద్దున పరిచయం అవుతాడు, ఈవినింగ్ ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చేస్తుంది. మనం ఏమనుకుంటాం అవును వీడు పొద్దున కలిసాడు కదా, ఎస్ యాడ్ చేస్తాం. కానీ అది ఎంతవరకు సెక్యూర్, వాడు ఎవరు ఇంతకి, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి చూసుకోవాలి. ఆన్లైన్ లో కూడా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే యాక్సెప్ట్ ఇమిడియట్ గా చేయకూడదు కొంచెం. ఇంకొకటి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాడే వీడానికి చెప్పలేం కదా, మనము చెప్పలేం కదా. మెసేజ్ పొద్దున ఎవడో కలిసాడో వాడే వీడని మనం ఎలా చెప్పగలుగుతాం. ఇంకొకటి ఏంటంటే టు బి హానెస్ట్, ఒక్కొక్కడు మూడు ఫేస్బుక్ ఐడీలు ఉంటాయి, అకౌంట్స్ ఉంటాయి. ఒకటి ఆ పేరు ఉంటుంది, ఒకటి ఈ పేరు ఉంటుంది, ఒకటి ముద్దు పేరుతో క్రియేట్ చేస్తారు, అవి కూడా జరుగుతుంది. సో నన్ను అడిగితే అది అసలు సెక్యూర్డ్ కాదు. సోషల్ మీడియాలో మన పర్సనల్ డీటెయిల్స్ ఇన్ ద సెన్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోస్ కానీ ఏవైనా కానీ ఓకే, అది అంటే ఎవరికైనా అది బేసిక్ గా ఉంటది మనకి. అరే మనం ఉంటది, అది కామన్. ఎందుకంటే మనం ఒక ప్లేస్ కి వెళ్ళాము, మనం అక్కడ మూమెంట్స్ అన్ని మనం షేర్ చేస్తాం, మనం హౌ వి ఎంజాయ్డ్ దేర్. అరే అంటే వేరే వాళ్ళు మీరు కూడా వెళ్ళొచ్చు అనే ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి ఉంటది. అది ఎక్కువ ఉంటది మన దగ్గర, మన హ్యూమన్ సైకాలజీ అలానే ఉంటది. బట్ అది ఎంతవరకు సెక్యూర్ అనేది కూడా ఆలోచించుకోవాలి బిఫోర్ షేరింగ్. సార్ సైబర్ క్రైమ్ ని కంట్రోల్ చేయాలి అంటే ఒక కామన్ మ్యాన్ చేయగలిగింది ఏంటంటే ఎంతవరకు డేటా సెక్యూర్ గా పెట్టుకోగలిగితే అంతవరకు వాడు సేఫ్ పొజిషన్ లో ఉన్నట్టు లెక్క. ఇప్పుడు గవర్నమెంట్ పాలసీస్ వస్తే మీరు అన్నట్టుగా 13 లో లాస్ట్ టైం అప్డేట్ చేశారు, మళ్ళీ రీసెంట్ గా 23 లో చేశారు. 2023 లో DPDP అని చేశారు, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పి తీసుకొచ్చారు. అంటే ఇట్ మోర్ ఫోకసెస్ ఆన్ ఇండివిజువల్స్
ఇండివిజువల్ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం. యాక్ట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ అనమాట డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్, అంటే ప్రతి ఒక్క ఇండివిజువల్ డేటా ప్రొటెక్ట్ చేసే బాధ్యత ఉంది. ఇప్పుడు అది వస్తే మాకెంత హెల్ప్ అవుతుంది సార్? ఇప్పుడు ఇన్ కేసు ఆల్రెడీ ఇట్స్ దేర్, అది ఉంది ఆల్రెడీ 23లోనే చేశారు అది. ఓకే, అది ఉంది సార్. ఎన్ని యాక్ట్స్ చేసినా కానీ అంటిల్ అన్లెస్ హ్యూమన్ లో చేంజ్ రాంది క్రైమ్ రేట్ అనేది తగ్గదు. ఇంకోటి అవేర్నెస్ కూడా ఇప్పుడు బెస్ట్ విషయం ఏంటంటే ఫోన్ దాంట్లో చేస్తున్నారు, అంటే అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. ఇంకా అవేర్నెస్ మరి దాంతోనే కాకుండా ఇప్పుడు త్రూ అన్నిటికంటే పవర్ఫుల్ మీడియాలో చేయాలి. కాబట్టి అందులో అది ఎందుకు ఇవ్వరు సార్? ఎందుకు అంత స్పెండ్ చేయలేరు? నన్ను అడిగితే సార్ ఏదైనా కానీ ఎలా ఉంటుందంటే సార్, ఇప్పుడు సేఫర్ ఒక యాడ్ కి కొన్ని సెకండ్స్ కి కొన్ని క్రోర్స్ చార్జ్ చేస్తుంది మీడియా. బట్ వేరే ఈ సోషల్ అవేర్నెస్ కి వాళ్ళకి డబ్బులు ఎవడియాలి? సో గవర్నమెంట్ హ్యాస్ టు ఇంపోజ్. గవర్నమెంట్ అనుకుంటే ఎంతసేపు ఆల్రెడీ ఈ చిన్న కేసులు ఉంటేనే అది తెలియనికి, అంతే చెక్ బౌన్స్ కేసు తేలాలంటే 3-4 సంవత్సరాలు పడుతుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఈ జనాలు కొంచెం జాగ్రత్తగా ఉండే అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఇంకా మంచిగా అనిపిస్తుంది. బెస్ట్ అది. అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెమెడీ ఫర్ సైబర్ క్రైమ్ ఈజ్ లైక్ మనం కాషియస్ గా ఉండడం. సరే, మనం ఎంత కాషియస్ గా ఉన్నా అఫెన్స్ జరిగింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిపోర్ట్ చేయాలి, మనం అప్డేట్ చేసుకోవాలి, మన డిజిటల్ డివైస్ ని అప్డేట్ చేసుకోవాలి. కొన్ని అప్డేట్స్ తో పాటు కొన్ని యాంటీవైరస్ ఉంటాయి కదా, స్కాన్ చేసుకోవాలి. ఈ మినిమం అనమాట, ఇవి మినిమం పాటించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిపోర్ట్ చేయడం మాత్రం ఆగకూడదు, ఇమీడియట్ గా. ఎందుకంటే గవర్నమెంట్ టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చింది మనకి, ఒక కామన్ పోర్టల్ ఇచ్చింది మనకి రిపోర్ట్ చేయడానికి. సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అనేది ఉంది మనకి, దానికి రిపోర్ట్ చేయొచ్చు. అంటే సరే, అందరూ దీన్ని అప్రోచ్ అవ్వలేకపోవచ్చు, ఎందుకంటే ఎడ్యుకేటెడ్ తక్కువ ఉంటారు కాబట్టి రిపోర్ట్ చేయకపోవచ్చు. కానీ అట్లీస్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎవరి గైడెన్స్ అయినా తీసుకొని చేయాలి. చేస్తే మనం మోస్ట్ ఆఫ్ ద రిస్క్స్ ని కంట్రోల్ చేయవచ్చు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇంతకుముందు అది సైబర్ క్రైమ్ నెంబర్ ఒకటి చెప్పారు కదా, 1930. సో 1930లో వాళ్ళు మాట్లాడితే ఓన్లీ హిందీలోనే మాట్లాడతారా, లేకపోతే రీజనల్ లాంగ్వేజ్ లేదు, అది అడుగుతుంది విచ్ లాంగ్వేజ్. ఇప్పుడు లైక్ మనము కొన్ని క్రెడిట్ కార్డ్ కాల్ సెంటర్స్ కి కాల్ చేస్తే అది ఆప్షన్స్ ఇస్తుంది, ఇంగ్లీష్ కి 1 ప్రెస్ చేయండి, హిందీకి అట్లా లోకల్ లాంగ్వేజ్ ఇస్తుంది. ఎందుకంటే అది నేషనల్ వైడ్ నెంబర్ కాబట్టి ఆబ్వియస్లీ అది లోకల్ లాంగ్వేజ్ ప్రిఫరబుల్ గా మనకి ఆప్షన్స్ ఇస్తుంది. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళంటే టైర్ 1 సిటీ వాళ్ళు దే కెన్ యాప్ట్ ఎనీ లాంగ్వేజ్ మాట్లాడతారు, కానీ ఇప్పుడు ఏదైనా విలేజ్ లో ఉన్నారు, వాళ్ళకి ఏదైనా ఫ్రాడ్ జరిగిందంటే వాళ్ళకి చెప్పుకోవడానికి అది ఖచ్చితంగా లోకల్ లాంగ్వేజ్ కి ఇస్తుంది. లోకల్ లాంగ్వేజ్ లో మాట్లాడతారు, కంప్లైంట్ ఇవ్వచ్చు, ఆప్షన్ ఉంటుంది. ఆటోమేటిక్ గా అది డైరెక్ట్ చేసేస్తుంది. ఎప్పుడైతే మనం లోకల్ లాంగ్వేజ్ వెళ్తామో లోకల్ లాంగ్వేజ్ కి డైరెక్ట్ చేసేస్తుంది ఆ క్రైమ్ ని. ఓకే, సో ఇక్కడ ఉన్న అఫీషియల్స్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అప్పుడు చెప్పినప్పుడు మనం ఏరియాలో ఉన్నామో ఆ పిన్ కోడ్ చెప్తే దాని ప్రకారం కేసు రిజిస్టర్ అవుతుంది. మనకి నియర్ బై ఏదైతే సైబర్ సెల్ పోలీస్ స్టేషన్ ఉంటుందో వాళ్ళు టేక్ కేర్ తీసుకుంటారు. కొంచెం ఇది సోషల్ మీడియాలో కూడా ఫోటోలు పెట్టుకునేటప్పుడు కొంచెం చూసి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమైనా ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చినా కొంచెం ఆలోచించి, అన్నోన్ పర్సన్స్ యాడ్ చేయకపోవడమే మంచిది. కరెక్ట్, రిక్వెస్ట్ ని యాడ్ చేసుకోకపోవడమే మంచిది అని అడిగితే. అసలు ఈ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ఎప్పుడు స్టార్ట్ అయినాయి సార్ మన దగ్గర? సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బెంగళూరులో స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 తీసుకొచ్చారో వెరీ నెక్స్ట్ ఇయర్ 2001 లో బెంగళూరులో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, సో అప్పటి నుంచి ఉన్నాయి, బట్ నాట్ అప్ టు ద మార్క్. క్రైమ్ రేట్ ఎంత ఉందో అంత లేకపోయినా బట్ ఉన్నాయి, అట్లీస్ట్ అప్రోచబుల్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇంకోటి పాలసీస్ లలో ఇదేదో స్వచ్ఛ భారత్ లాగా ఇంకేదో తీసుకొచ్చినట్టున్నారు. మోడీ గవర్నమెంట్ కొన్ని ఏజెన్సీస్ ని రిక్రూట్ చేసింది, సెటప్ చేసింది. ఎలా అంటే ఇప్పుడు మీకు సైబర్ స్వచ్ఛ కేంద్ర అనేది ఒకటి ఉంది. సైబర్ స్వచ్ఛ కేంద్ర అంటే సైబర్ స్వచ్ఛ కేంద్ర ఉంది. భారతీయ సైబర్ సురక్ష ఒకటి ఉంది, అదొకటి ఉంది. ఇంకొకటి మీకు సైబర్ కోఆర్డినేషన్ సెంటర్, సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అనేది ఒక ఏజెన్సీ ఉంది. ఇంకోటి సర్ట్ అని ఉంది, CERT కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాండింగ్ టీమ్, అదొక ఏజెన్సీ ఉంది. ఉన్న ఏజెన్సీస్ అయితే అంటే చెప్తున్నా కదా, స్టేట్ గవర్నమెంట్ కన్నా యాక్టివ్ గా సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని మెజర్స్ తీసుకుంది. బట్ అవి పబ్లిక్ లోకి ఎంతవరకు వెళ్తున్నాయి అనేది అది కొంచెం మీరు చెప్పాక నేనే ఫస్ట్ టైం కామన్ మ్యాన్ కి తెలిసే అవకాశం చాలా తక్కువ. ఇది అంటే
బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అవేర్నెస్ లోనే. అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి సార్. అవేర్నెస్ అనేది మీకు అంటే కొంతవరకు ఆర్గనైజేషన్స్ లో క్రియేట్ చేస్తున్నారు, లైక్ కార్పొరేట్ ఆర్గనైజేషన్స్ లో దే ఆర్ క్రియేటింగ్ అవేర్నెస్. ఈవెన్ యాజ్ ఏ హెచ్ఎస్బిసి ఎంప్లాయీ నేను కొన్ని అంటే వాలంటీర్ గా ఇప్పుడు మీకు మాదాపూర్ లో ఉన్న డీసీపీ వచ్చి మనకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. ఇలా సైబర్ క్రైమ్స్ అవుతే మీరు ఇక్కడ అప్రోచ్ అవ్వాలి, ఈ పోర్టల్లో మీరు చేసుకోండి, ఈ నెంబర్కి కాల్ చేయండి, మీ ఫ్రెండ్స్కి హెల్ప్ చేయండి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి అని కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. కామన్ మ్యాన్ లెవెల్లో యాజ్ ఎన్ ఇండివిజువల్ గా జరగట్లేదు. ఇండివిజువల్ గా జరగాలి అంటే లైక్ ఎవరి ఫ్యామిలీలో వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేయాలి, కొంత మోటివేట్ చేయాలి వాళ్ళని. ఇలా జరిగినప్పుడు నువ్వు ఈ కాషియస్ గా ఉండాలి, నువ్వు ప్యానిక్ అవ్వకూడదు, ఇలాంటివి చెప్పాలి. బట్ ఇండివిజువల్ గా అనుకున్నంతగా ఎవరికి నాలెడ్జ్ లేదు ఈ పర్టికులర్ సైబర్ క్రైమ్స్. ఆర్గనైజేషన్స్ కి కొంత ఉంది, కొంత గవర్నమెంట్ కొన్ని ఏజెన్సీస్ ని పెట్టింది. బట్ యాజ్ ఏ ఇండివిజువల్ వాళ్ళకి అసలు అవేర్నెస్ అనేది 0% అనేది చెప్పొచ్చు. సో కొంచెం మన జాగ్రత్త మనకు మెయిన్ మన జాగ్రత్త. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంతవరకు క్రైమ్ ని అవాయిడ్ చేయొచ్చు. ఇన్ కేస్ క్రైమ్ జరిగింది అంటే చెప్పాను కదా, మనం రిపోర్ట్ చేయాలి, మనం కొన్ని సాఫ్ట్వేర్ అప్డేట్స్ తీసుకోవాలి, అప్డేట్ చేసుకోవాలి, క్లీన్అప్ చేసుకోవాలి మన డివైస్ ని, డేటాని ప్రొటెక్ట్ చేసుకోవాలి. వాట్ ఎవర్ ఎంతవరకు అవైలబుల్ ఉంటే అంతవరకు ప్రొటెక్ట్ చేయాలి. ఇంకొకటి మనం ఏదైతే కంప్లైంట్ ఇస్తామో దాన్ని కూడా ఒక డ్రాఫ్ట్ తీసి పెట్టుకోవాలి కంపల్సరీ. ఓకే, ఇందాక డాక్యుమెంటేషన్ ఎందుకంటే ఫర్దర్ రెఫరెన్స్ లో ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఈ క్రైమ్స్ ని మనం ఆపలేకపోవడానికి కూడా కొన్ని రీజన్స్ ఏంటంటే సార్, ఇప్పుడు ఏ కేసు అయినా, ఏ క్రైమ్ జరిగినా కేస్ ని మనం సాల్వ్ చేయాలంటే ఒక జ్యూరిడిక్షన్ ఉంటుంది. ఒక క్రైమ్ జరిగింది అంటే దానికి ఒక పరిధి ఉంటుంది, లిమిటేషన్. లైక్ ఇప్పుడు మనకి ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది, దాని పరిధి ఇంతవరకు అని ఉంటుంది, లిమిట్స్ ఉంటాయి. ఈ సైబర్ క్రైమ్ కి ప్రాపర్ జ్యూరిడిక్షన్ అనేది అంటే క్రైమ్ జరిగిన చోట జ్యూరిడిక్షన్ ఉంటుంది మనకి. లైక్ ఐ స్టేట్ దిల్సుఖ్ నగర్, నాకు ఎల్బీనగర్ లో ఉంది సైబర్ పోలీస్ స్టేషన్. ఐ కెన్ గో అండ్ కంప్లైంట్. కానీ ఎవడైతే అఫెన్స్ చేశాడో వాడు ఈ కంట్రీలో ఉన్నాడు అనేది చెప్పలేం కదా మనం. ఖచ్చితంగా ఇక్కడ నుంచి చేశాడు, ఇక్కడ నుంచి జరిగింది అని క్రైమ్ చెప్పలేము. ఐపీ అడ్రస్ కనుక్కుంటాం, బట్ ఆ పర్సన్ ఆ మూమెంట్ లో ఎక్కడున్నాడు, ఇప్పుడు ఎక్కడున్నాడు అనేది ట్రేస్ చేయలేము. సో జ్యూరిడిక్షన్ అనేది అంత ఈజీ కాదు ట్రేస్ అవుట్. ఇప్పుడు అట్లా కాదు సార్, ఇప్పుడు మనం విక్టము, ఎస్ మనం ఇక్కడ మోసపోయాము, ఇప్పుడు మనం ఇక్కడ లోకల్ ఇస్తే మళ్ళీ వాడు ఎక్కడి నుంచో వేసినట్టు మళ్ళీ అదేమన్నా కనెక్షన్ లేదు. అలా అని చెప్పట్లేదు. ఇప్పుడు మీకు ఫైనాన్షియల్ గా లాస్ జరిగిన దాన్ని మనం రికూప్ చేసుకోవచ్చు సార్, అది రిఫండ్ వస్తుంది. బట్ అఫెండర్ ని శిక్షించాలి అంటే వాడు దొరకడు కదా, వాడిని శిక్షించాలంటే దొరకడు. అది ట్రేసబుల్ కాదు. జ్యూరిడిక్షన్ ఒకటి, ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయి. లైక్ ఇదే లాంగ్ పెండెన్సీ ఆఫ్ కేస్, ఈ రోజు రిజిస్టర్ అవుతుంది, అది ఎప్పటికో జరుగుతుంది, అది కూడా వాళ్ళకి ఒక అడ్వాంటేజ్. ఇన్ కేస్ వాడు నిజంగా ట్రేస్ అవుట్ అవుతే కూడా లాంగ్ పెండెన్సీ. అది ఇవన్నీ లూప్ హోల్స్ మధ్యలో వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకొని క్రైమ్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది సైబర్ క్రైమ్స్. సార్ ఇందాక మీరు చెప్పినట్టుగా ఇది ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇవి టిప్స్ కానీ మనం ఎలా జరుగుతుందో అవేర్నెస్ ఉంటే జాగ్రత్త పడవచ్చు. సో ఇంకొకటి సార్, ఇప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు ఈ ప్రొఫెషన్, ఈ లీగల్ టెక్ సైబర్ సెక్యూరిటీలో ఎవరైనా కెరీర్ బిల్డ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి, ఒకవేళ ప్రొఫెషనల్స్ అవుదాం అనుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్, ఒక కెరీర్ అడ్వైస్ గా చూసుకుంటే? డెఫినెట్లీ ఇది మంచి ప్రొఫెషన్ అవుతుంది ఫర్ టెక్కీస్ కావచ్చు, లీగల్ ప్రొఫెషనల్స్ కి కావచ్చు. ఎందుకంటే ఫర్ టెక్కీస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్కీస్ కి ఏంటంటే ప్రతి కార్పొరేట్ ఆర్గనైజేషన్ దే ఆర్ రిక్రూటింగ్. అంటే ఇమ్మీడియట్ గా ఇప్పుడు అంత ఓపెనింగ్స్ లేకపోవచ్చు, బట్ కమింగ్ 5 years లో క్రైమ్ రేట్ ఎలాగో ర్యాపిడ్ గా ఇంక్రీజ్ అవుతుంది సైబర్ క్రైమ్. సో టెక్కీస్ కి కూడా బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. లైక్ ఎలా అంటే సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ గా రావచ్చు వాళ్ళు. సైబర్ సెక్యూరిటీలో వాళ్ళు లైక్ ఫోరెన్సిక్ సైన్స్ లాగా యూజ్ అవుతుంది ఫ్యూచర్ లో. ఓకే, లైక్ అనలిస్ట్ గా కాకుండా వాళ్ళు ఎన్నో ఇన్నోవేటివ్ గా వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ పెట్టొచ్చు, లేకపోతే డేటాను ప్రొటెక్ట్ చేయడానికి కొన్ని అడ్వాన్స్డ్ టెక్నిక్స్ యూజ్ చేయొచ్చు. అవి ఇంకా మనకు కమింగ్ స్టేజ్ లో వస్తాయి. ఆర్గనైజేషన్స్ కూడా ఏంటంటే చాలా వరకు దీని నుంచి మాక్సిమం రిలీఫ్ పొందడానికి వాళ్ళు కూడా వెరీ అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్స్ కానీ అప్లికేషన్స్ కానీ వాళ్ళు కూడా బిల్డ్ చేస్తున్నారు. ఇది కంటిన్యూ
కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి టెక్కీస్ కి డెఫినెట్ గా మంచి కెరీర్ అవుతుంది. సో ఇందులో కనుక కొంచెం ఎథికల్ హ్యాకింగ్ అట్లా నేర్చుకునే ఏదన్నా ఇన్వెస్టిగేషన్ లో చాలా హెల్ప్ అవుతుంది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ అథారిటీస్ లో కూడా ఎంప్లాయ్మెంట్ పొందొచ్చు ఎథికల్ హ్యాకర్స్ గా. అవును, లైక్ దే కెన్ గో ఇన్ టు పోలీస్ డిపార్ట్మెంట్స్ ఆర్ వేరియస్ ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. అవును, అందులోకి వెళ్ళొచ్చు. సైబర్ క్రైమ్ లో సైబర్ సెక్యూరిటీ వింగ్స్ ఉన్నాయి. ఈవెన్ గవర్నమెంట్ లో కూడా వింగ్స్ ఉన్నాయి. ఇన్ ద సేమ్ వే ఆర్గనైజేషన్స్ కూడా సైబర్ సెక్యూరిటీకి సమ్ పర్సనల్ దే ఆర్ రిక్రూటింగ్. లైక్ ఇప్పుడు మనం అంటే వెరీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇమ్మీడియట్ గా మీరు ఒక న్యూ జాయిన్ ఒక కార్పొరేట్ కంపెనీలో జాయిన్ కాగానే వాళ్ళకి ఒక ఐడి క్రియేట్ చేసి ఇస్తున్నాం. వాళ్ళకి ఒక ఎంప్లాయీ ఐడి, వాళ్ళ సిస్టమ్ కి ఒక ఐడి, వాళ్ళకి ఒక పాస్వర్డ్ అథెంటికేషన్ కోసం ఒక యూజర్ ఐడి ఇస్తున్నారు, పాస్వర్డ్ ఇస్తున్నారు, వాళ్ళ పర్సనల్ డేటా లైక్ వాళ్ళ బ్లడ్ గ్రూప్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ వాళ్ళ ఐడి కార్డ్ మీద ఇస్తున్నారు మోస్ట్ ఆఫ్ ద కార్పొరేషన్స్. లైక్ ఇవన్నీ క్రియేట్ చేయడానికి ఒక యూనిట్ పెడుతున్నారు కంపల్సరీ. ఒక యూనిట్ సైబర్ సెక్యూరిటీ వింగ్ అనేది పెడుతున్నారు. సో బెటర్ జాబ్ ఆపర్చునిటీ డెఫినెట్ గా ఉంటాయి. సో ఎనీవేస్ ఈ క్రైమ్ రేట్ మీరు అన్నట్టు ముందు 15% యాన్యువల్ గా ఇంక్రీజ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం కెరీర్ గ్రోత్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఇందులో. అండ్ కమింగ్ టు లీగల్ సైడ్, లీగల్ గా కూడా మీకు ఏంటంటే ఇప్పుడు మీకు గవర్నమెంట్ ఆపర్చునిటీస్ చూసుకుంటే సైబర్ క్రైమ్ మీద సపరేట్ గా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ని రిక్రూట్ చేస్తుంది ఓన్లీ టు డీల్ విత్ సైబర్ క్రైమ్స్. గవర్నమెంట్ నుంచి ఒక అడ్వకేట్ ఉండాలి వాదించడానికి. లైక్ ఎట్లయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ల్యాండ్ ఆర్డర్ లో ఉంటున్నారో సైబర్ క్రైమ్స్ కి కూడా ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటున్నారు. అండ్ ఇప్పుడు మనం ప్రైవేట్ గా చూసుకుంటే జాబ్ ఆపర్చునిటీస్ కాకుండా ఒక కెరియర్ బిల్డింగ్ ఎలా అంటే ఇండివిజువల్ గా ఒక కన్సల్టెన్సీ కూడా మనం స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ఎందుకు అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ తో మనం అప్రోచ్ అయితే మనం వాళ్ళని గైడ్ చేయడము, ఈవెన్ ఒక కన్సల్టెంట్ గా కొన్ని కంపెనీస్ కూడా హైర్ తీసుకుంటున్నాయి. ఇంకొకటి అనాలిసిస్ బేస్డ్ గా అంటే ముందు జరిగితే ఎలా అటెంటివ్ గా ఉండాలి అనేవి కూడా మనకి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు డెఫినెట్లీ లీగల్ సైడ్ వాళ్ళకి బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి అందులో పార్టిసిపేట్ చేయడానికి. ఓకే, సో ఎనీవేస్ అది కెరీర్ ఇట్ విల్ బి ఏ గుడ్ ప్రొఫెషన్ ఫర్ బోత్ లీగల్ అండ్ టెకీస్. ఓకే, అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు ఇందులో టూల్స్ విషయానికి వస్తే వాట్ యూ రికమెండ్ సార్? టూల్స్ సెక్యూర్ ఉండడానికి టూల్స్ అంటే సార్ ఇప్పుడు టూల్స్ అనేవి ఇంతకు ముందు ఏంటంటే ఆర్గనైజేషన్స్ కి అవైలబుల్ గా ఉండేవి. లైక్ ఫైర్ వాల్స్ పెట్టుకోవడం కానీ, ఇంటర్నల్ చెక్ ఉండడం కానీ, అడ్వాన్స్ టూల్స్ యూజ్ చేయడం కానీ, ప్రొటెక్షన్ టూల్స్ ఇప్పుడు కొన్ని మార్కెట్ లో అవైలబుల్ ఉన్నాయి మనకి. ఓకే, అవైలబుల్ గా ఉన్నాయి. ద ఫస్ట్ వన్ ఈజ్ కాలీ లైనెక్స్ అనే ఒక యాప్ ఉంది. కాలీ లైనెక్స్ ఈజ్ లైక్ అదేంటంటే నెట్వర్కింగ్ సైడ్ మొత్తం టోటల్ ప్రొటెక్షన్ ఇస్తుంది మీకు. నెట్వర్కింగ్ సైడ్ ఏ పాయింట్ ఆఫ్ టైం లో కూడా ఏ సైబర్ అటాక్ జరగకుండా మీకు టోటల్ కవరేజ్ ఇస్తుంది. ఒకటి కాలీ లైనెక్స్ ఉంది. ఇంకొక యాప్ వచ్చేసి మీకు మెటాస్పాయిట్ అని ఒకటి ఉంది. మెటాస్పాయిట్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఎస్ టెస్టింగ్ ఎలా అయితే వాడుతున్నారో టెస్టింగ్ టూల్స్ కి కానీ, అది ఇంకొకటి ఏంటంటే దాంట్లో డాస్, విండోస్ అన్ని టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ కవరేజ్ ఇస్తుంది. సో ఇది ఎక్స్ట్రా లేయర్ లాగా ఇస్తుంది. ఇంకా ఉన్నాయి సార్ మార్కెట్ లో చాలా వరకు. గూగుల్ నుంచి, మైక్రోసాఫ్ట్ నుంచి కూడా ఉన్నాయి అప్లికేషన్స్ ఉన్నాయి. బెటర్ అవి మనం తీసుకొని ఇప్పుడు ఇండివిజువల్ కి అవైలబిలిటీలో ఉన్నాయి అవి. సో వీ కెన్ కొంత ఎక్స్టెంట్ వరకు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఇండివిజువల్స్. బట్ క్రైమ్ కి వచ్చేసరికి, సైబర్ క్రైమ్స్ కి వచ్చేసరికి ఇందులో ఎక్కువ కామన్ మ్యాన్ కి తగిలే షాక్లు ఏంటంటే ఫోన్లతోనే. ఈ ఫోన్ కి మరి మీరేం రికమెండ్ చేస్తారు సార్ టు బి సెక్యూర్? ఫోన్స్ కి ఇప్పుడున్నంత వరకు అయితే యాప్స్ మనము పెట్టుకోవచ్చు, కానీ అది ఎంతవరకు కామన్ మ్యాన్ కి రీచ్ అవుతుంది అనేది తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మనం సిస్టమ్ కి పెట్టుకోగలుగుతున్నాం. ఎందుకు అంటే ఒక ఇంట్లో ఒక సిస్టమ్ ఉంది అంటే వాడు కొంత వాడికి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. బట్ వేరేస్ మొబైల్ అనేది కామన్ మ్యాన్ ప్రతి ఒక్కటి, ఈవెన్ వెజిటేబుల్ వెండర్ కూడా స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నాడు. కాబట్టి అది అంత సెక్యూర్డ్ గా కాకపోయినా బట్ కామన్ మ్యాన్ లో ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఉంటారో లైక్ ప్రొఫెషనల్స్ ఉంటారో దే కెన్ అప్డేట్ అండ్ దే కెన్ ఈ యాప్స్ ని యూజ్ చేసుకోవచ్చు, వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాంటీవైరస్ కొన్ని సాఫ్ట్వేర్స్ కూడా అమ్ముతారు కదా సార్, మొబైల్ సెక్యూరిటీ అవి ఎంతవరకు ప్రొటెక్ట్ చేస్తారు? అప్ టు ద మార్క్ లేవండి, ఉన్నాయి. కానీ అన్ని సైబర్ అటాక్స్ నుంచి తప్పించుకుంటాము అని వాటిని బ్లైండ్ గా కాల్స్ కి అయితే ఎవడు చేయలేరు. కాకపోతే ఇన్ కేస్ ఏమైనా ఇంటర్నల్ లింక్స్ కి వాటికి మాత్రం హెల్ప్ అవుతుంది. మన డేటా వాట్ ఎవర్ డేటా ఉన్నది దాన్ని కొంతవరకు ప్రొటెక్ట్ చేయగలుగుతుంది. బట్ ఎప్పుడైతే మనకి ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద సైబర్ అఫెన్సెస్ జరిగేవి త్రూ కాల్స్ అండ్ లింక్స్ ద్వారానే సార్.
సో మనం కాల్ అటెండ్ అయ్యి మనం ఎప్పుడైతే మనంతలో మనం ఓటీపీ షేర్ చేయడం కానీ లేకపోతే మనం పిన్ ఆపరేట్ చేయడం కానీ జరిగితే ఇంకా దాన్ని ఎవరు కాపాడలేరు. వై? బికాస్ నెగ్లిజెన్స్ ఈస్ ఫ్రమ్ మన సైడ్ నుంచి నెగ్లిజెన్స్ ఉంది కాబట్టి. మోసపోయావంటే నువ్వు మోసపోవడానికి రెడీ ఉన్నావు అంతే. నేను అంటే ప్రమోషనల్ నోట్ గా చెప్పేది ఏంటంటే విజయ్ గారు ఇది ఒక్కటేనే కాదు, డిఫరెంట్ టాపిక్స్ మీద వస్తున్నారు. నేను కూడా రెగ్యులర్ వ్యూయర్ని తన వీడియోస్ రెగ్యులర్గా నేను ఫాలో అవుతుంటాను. సో తను పెట్టే ఎఫర్ట్స్ నాట్ ఓన్లీ అంటే పర్టికులర్ ఫీల్డ్ అని కాకుండా ఎంతవరకు కామన్ మ్యాన్కి ఎంతవరకు రీచ్ అయితే అన్ని ఫీల్డ్స్ టచ్ చేస్తారు అని అనుకుంటున్నాను. ఇప్పటివరకు అయితే అలాగనే చేస్తున్నారు. సో తనకి ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి. థ్యాంక్స్ భార్గవ్ గారు. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ దిస్. థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్, ఐ ఫీల్ ఇట్స్ మై ప్రివిలేజ్ టు బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ ఛానల్. సో మీరే పిల్లర్స్ అవుతారు నాకు, ఎందుకంటే స్టార్టింగ్ లో మీ సపోర్టే నా గ్రోత్ కి ఫర్దర్ రీజన్ అవుతుంది. సో థ్యాంక్స్ ఎ లాట్. సో ఇవి అండి భార్గవ్ గారితో జరిగిన కాన్వర్జేషన్. హోప్ మీకు ఎంతో కొంత ఈ వీడియో నుంచి వాల్యూ పొందారని అనుకుంటున్నా. సో మీకేమన్నా ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ కామెంట్ బాక్స్ లో పెట్టండి మీ పాయింట్ ఆఫ్ వ్యూ. భార్గవ్ గారితో ఖచ్చితంగా వీ విల్ బి డూయింగ్ మోర్ సిరీస్ ఇన్ ద సేమ్ లైన్. సో వీ విల్ గెట్ బ్యాక్ టు యూ విత్ వీడియో రెస్పాన్స్. సో స్టే ట్యూన్డ్. అండ్ మీరు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను అనాలిటిక్స్ చూస్తున్నా, ఆల్మోస్ట్ క్లోజ్ టు 90% చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. రిపీటింగ్ గా చూస్తున్నది నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న కొంతమంది 10%. సో ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని మీరు కనుక నమ్మితే ప్లీజ్ ఫార్వర్డ్ టు యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ. వాళ్ళకు కూడా అవేర్నెస్ రావడం మంచిదే కదా. సో చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు, తన ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు మనతో. ఖచ్చితంగా వాల్యూ పొందుతారు ఎవరు చూసినా దీన్ని. సో నేను ఇంకా చిన్న రీల్స్ కూడా ఐల్ బి రిలీజింగ్ బేస్డ్ ఆన్ స్ట్రాంగ్ పాయింట్స్. సో టిల్ దెన్ స్టే ట్యూన్డ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ బాయ్ బాయ్.